తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా, తర్వాత మాట, పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. కంటిన్యూటీ. మనము యేసు రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. మన అతిక్రమం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము తన అమూల్యమైన రక్తం చేత కడిగి పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే యేసుని లోపలికి ఆహ్వానించానో, రక్షకునిగా అంగీకరించానో, నోటితో పలికానో, నమ్మి బాప్తిసం తీసుకున్నానో, ఈ సిస్టంలో ఒకటి అద్భుతం జరిగింది. యేసు రక్తం నన్ను కడిగేసింది, పవిత్రపరిచేసింది. లేఖనం చెప్తుంది, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదా పరిశుద్ధకు అవకాశమే లేదు. సో పరిశుద్ధపరచబడ్డాను కనుకనే నేను దేవునికి బిడ్డనయ్యాను. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరినైనా కొడుకుగా చేసుకుంటాడా? పరిశుద్ధత లేకుండా ఎవరినైనా దేవుడు కూతురుగా చేసుకుంటాడా? అంటే అంత దగ్గర సంబంధం ఇస్తాడా? పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత ఉంటే తప్ప, బ్రాకెట్లో పాపము లేనివారు, మలినము లేనివారు, స్తోత్రం కలుగునుగాక. సో దేవునికి పిల్లలమయ్యామంటే పాపమును కడిగివేయబడిన తరువాత దేవునికి మనం పిల్లలమయ్యాం. పాపం ఎలా కడిగివేయబడింది? యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇమ్మీడియట్గా జరిగిన కార్యం ఏంటంటే ఆత్మ సంబంధంగా మన పాపములు కడిగివేయబడ్డాయి. ఇమ్మీడియట్గా వెంటనే జరిగిన కార్యం ఏంటంటే మనం దేవునికి పిల్లలమైపోయాం. పాపము కడగబడకుండా దేవునికి పిల్లలం కాలేం. ఒకవేళ పాపము కడగబడకుండా, అంటే పాప ప్రాయశ్చిత్తం చేయకుండా, అంటే దేవుని బలియాగం చేయకుండా, యేసుప్రభు రక్తం చిందించకుండా మనం దేవునికి పిల్లలమైపోయే కెపాసిటీ దేవుని దగ్గర ఉంటే ఇక కొడుకును పంపించడం ఎందుకు? శిలువ మీద అలాగా వధతో, వేదనతో బలి అర్పించడం ఎందుకు? ఇంత హడావిడి ఎందుకు? రక్త ప్రోక్షణ జరగాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగున మనము పరిశుద్ధపరచబడిన ప్రజలము, పరిశుద్ధపరచబడిన యాజకులము, పరిశుద్ధపరచబడిన రాజులము. స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ వచనం చూస్తే పరిశుద్ధపరచబడ్డాను, మరి ఇక్కడ వచనం చూస్తే పరిశుద్ధపరుస్తాడు దేవుడు ఇంకా మిమ్మల్ని. అంటే కొంచెం పర్సంటేజ్ తగ్గిందా? కాదు, 100%. కానీ ఆ పరిశుద్ధపరిచిన తర్వాత దేవుడు పరిశుద్ధపరచుకుంటూ వెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దీనికి ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఇలాగున్న నిర్వచనం చెప్తారు అర్థం చేసుకోవటానికి. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక్కొక్క ఇష్టం, ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క ఆలోచన. ఇక్కడ కూడా ఈ పురుషుడు ఒక అభిప్రాయం, ఒక ఇష్టం, తన భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు. ఇద్దరు పెద్దల ఒప్పందంతో, వారి ఇరువురు ఒప్పందంతో భార్య భర్త అయ్యారు. ఆలోచనలు, తలంపులు, ఇష్టాలు, తలంపులు ఆయా రీతులుగా కుటుంబాలు, ఈవెన్ స్థలాలు దూరం కావచ్చు. కానీ వారిరువురు ఒక్కటయ్యారు. ఒకరి గురించి ఒకరికి తెలియదు, కొంచెమే తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు. కానీ భర్త భార్య అంటే పొజిషన్ వచ్చేసింది. ఎప్పుడైతే వివాహం జరిగిందో భర్త పొజిషన్, భార్య పొజిషన్, అంటే స్థితిలోకి వచ్చేసాం మనం. భార్య అయిపోయినట్టే కాదని ఎవరంటారు? భర్త అయిపోయినట్టే కాదని అనటానికి ఎవరికి ఉంది హక్కు? కానీ ఈ భార్య అయిన తర్వాత భర్త ఇష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది. భర్త అయిన తర్వాత భర్తే కావచ్చు, కానీ భార్య ఇష్టాలు తెలుసుకుంటూ ఈ భర్త ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. అది కంటిన్యూటీ. భర్త భార్య అయిపోయారు, ఇంకా అందులో సందేహం లేదు, కాదంటానికి ఎవరు పక్క పెట్టండి ఇంకా. కానీ ఆ భార్య అయిన తర్వాత ఆ భార్య ఎలాగా, ఏంటి, ఎప్పుడు, ఎవరితో, ఎందుకు, ఎంతవరకు, ఇది రోజు ఇష్టం అయిష్టం కలిసి మెలిసి
అలాగే దేవునికి మనము పిల్లలమైపోయాం, పొజిషన్ వచ్చేసింది. దేవునికి నన్ను కూతురు చేసేసుకున్నాడు, అయిపోయాను, పొజిషన్ వచ్చేసింది. కాదనటానికి ఎవ్వరికీ హక్కు లేదు. కానీ ఇప్పుడు దేవునిని ఇంకా రక్షకునిగా సువార్త విని తెలుసుకున్నాను తప్ప ఈ దేవుని లోతులు ఇంకా నాకు తెలియలేదు తండ్రిగా. కనుక కుమారుడుగా పొజిషన్కి వచ్చిన తర్వాత రోజు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో కలిసి తిరుగుతూ ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఏంటో నాకు తెలుస్తుంది, నేనేంటో నాకు తెలుస్తుంది. ఆయన నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుస్తుంది, ఆయన నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుస్తుంది. తెలుసుకునే కొలది అలా మసులుకుంటా, తెలుసుకునే కొలది అలా నడుచుకుంటా, కొడుకునైన తర్వాత కూడా. ప్రైజ్ ద లార్డ్. అదన్నమాట. పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధతనిచ్చాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివే అని ఒక పొజిషన్ మనకి ఇచ్చాడు. సో పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధపరిచాడట, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అని నన్ను పరిశుద్ధపరిచేసాడట, పాపం లేనివాడుగా చేసేసాడట. అయ్యో నేను పాపం లేనివాడిని అయిపోయినా, ఆహా నాకెంత భాగ్యం అని మాత్రమే ఆగిపోకుండా పరిశుద్ధత అంటే ఏంటి, దేవుడు ఎందుకు నన్ను పరిశుద్ధపరిచాడు, ఈ పరిశుద్ధత ఎంతకాలం ఉంటుంది, పరిశుద్ధుడిని కాబట్టి నేను ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, నేనేం చేయాలని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధులు ఇలాగ ఉంటారు, పరిశుద్ధులు ఇలా మాట్లాడతారు, పరిశుద్ధులు ఇలా ప్రవర్తిస్తారు, పరిశుద్ధులు ఇలాగున్నా అని లేఖనం తెలుసుకునే కొలది దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, ఒక పొజిషన్ ఇచ్చాడు, సంతోషం. కానీ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధత అంటే ఏంటో నేను తెలుసుకుంటూ మలుచుకుంటూ ఉండాలి. భార్య కాకుండా పోదు, కానీ తెలుసుకుంటూ నడుచుకుంటూ ఉంటుంది. భర్త పొజిషన్ వచ్చేసింది, కానీ అయిపోయిందని కాదు, తెలుసుకుంటూ నడుచుకుంటూ ముందుకెళ్తాడు. అది కాపురం కావచ్చు, ఇది అద్భుతమైన తండ్రి బిడ్డల సంబంధం కావచ్చు. ప్రైజ్ ద లార్డ్. కనుక రక్షణ పొందిన తర్వాత చాలా వరకు కొంతమంది యొక్క అవగాహన ఏంటంటే, అంత అయిపోయింది, ఇంక నేను చేసే పనే ఉంది, అంతా దేవుడే చేసేసాడు, కూర్చోరా బాబు అని వాక్యాలు చెప్తుంటే అందరూ, ఇక నేను చేసే పని ఏందో, పరిశుద్ధంగా ఉండాలి, ఘటాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్త సుమ, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని వాక్యాలు ఇప్పుడు ఎందుకండి ఆ బోధంతా అన్నట్టుగా కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టుగా విశ్వాస జీవితం జీవిస్తూ ఉంటారు. సహజంగా నేను చెప్తూ ఉంటాను, మీరు వినే ఉంటారు, జ్ఞాపకం చేస్తున్నాను అంతే తప్ప మీకు తెలియదని కాదు. నమ్మి బాప్తిస్మము పొందారు పేతురు ప్రసంగం ద్వారా. ఇప్పటికీ అదే ప్రాసెస్. యేసు వచ్చే వరకు సువార్త ప్రకటించాలి, పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు, మనసులో నొచ్చుకుంటారు, మాకు కావాలి రక్షణ, ఏం చేయాలి అంటారు. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, నోటుతో పలకండి, ఆ తర్వాత నమ్మి పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మ పొందండి. పొందిన తర్వాత ఆ తర్వాత మాట అక్కడ ఉంచండి, ఉంది వాక్యంలో, కానీ అక్కడితో అయిపోయింది అని లేఖనం చెప్పటం మానేస్తే నీళ్లలో మనకు వస్తాడు, మామూలుగానే లోకంలో ఉంటాడు. కానీ వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. ఎందుకు చేర్చబడ్డారు? అదొక క్లబ్ కాదు, అదొక సొసైటీ కాదు, మేమందరం ఈ కాలనీలో ఉంటాం, మేమందరం రక్షించబడ్డామని కాదు. సంఘములో చేర్చబడిన తర్వాత ఫస్ట్ ఏమిటంటే చెప్పండి, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నారు? సొంతంగా రచించుకున్నారా? సొంతంగా సిలబస్ తయారు చేసుకున్నారా? ఎవరిచ్చారు వాళ్ళకి? ఎవరు పెట్టారు ఆ జీవోలు? వాళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటూ అపోస్తులు గంభీరంగా అధికారంతో మాట్లాడతారు సంఘంతో. ఎక్కడి నుంచి వీళ్ళకి అధికారం అంటే యేసు ప్రభు ఇచ్చిన బోధను వీళ్ళు సంఘానికి చెప్తున్నారు. యేసు ప్రభు బోధ, యేసు ప్రభుదా, అది తండ్రి బోధ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బోధనే అపోస్తలులు సంఘానికి బోధించారు. అంతా అయిపోయిన తర్వాత, పరిశుద్ధపరిచేసిన తర్వాత ఇంకా ఏంటి బోధ? ఎందుకు ఉపదేశం? భక్తి చేసి కాస్త ఆశీర్వాదాలు పొందటానికా? కానీ కాదు. సహవాసముగా ఎందుకు కూడాలి? ఒకరినొకరు పరిచయం చేసుకుని పంచాయతీలు పెట్టుకోవటానికి కాదు, బోధ వినాలి. ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి బోధ చేయాలంటే చాలా టైం పడుతుంది. దేవుడు ఏదో చెప్పాడు, బయలుపరచమన్నాడు, నా పిల్లలకు చెప్పు అన్నాడు. 1 కాదు, 2 కాదు, 30, 300, 3000 మందిని అప్పచెప్పాడు. ఈ మందకు నువ్వు లెక్క చెప్పాలన్నాడు.
సో ఆ మందకు ఒక సమాచారం అందించమని దేవుడు నాతో మాట్లాడాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సహవాసంగా కూడరు, అసలు అది అవసరం లేదని బోధ వచ్చి ఉండొచ్చు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, మీకు మీరే బోధ చేసుకోలేకపోతే బోధకుడు వస్తాడు, చెప్తాడు. అంటే కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను, కొంతమందిని సువార్తికులుగాను. బోధించేవాడు ఎవరికి బోధించాలి? బిల్డింగులకు బోధించాలా, లేకపోతే దేవుని ఎరుగున వారికి బోధించాలా? సువార్త దేవుని ఎరుగున వారికి చెప్పాలి, బోధ సువార్తలోనికి వచ్చిన వారికి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. మరి సహవాసముగా కూడా అవసరం లేదు, సంఘము చర్చి అనే మాటలు పక్కబెట్టి ఒక చోట కూర్చోవలసిన పని లేదు, ఒక స్థలానికి రావాల్సిన పని లేదు, అసలు బోధే వినాల్సిన పని లేదు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు, బైబిల్ ముందేసి కూర్చో అంటూ మొండిగా ఆ రూట్లో తీసుకుపోయే ప్రసంగాలు కూడా ఉన్నాయి. అది కూడా కొంతవరకు ఆరాధనకు రావడానికి కొంచెం ఇబ్బంది పడేవారికి, చిరాకు పడేవారికి, దాని మీద సరైన అవగాహన లేని వారికి అది చాలా రుచికరమైన మాటగా ఉంటుంది. సంఘాలే లేవట, సంఘాలకు వెళ్ళాల్సిన పనే లేదట, పాస్టర్లు తమ సొంత కడుపు కోసం చేస్తారట అంటూ రకరకాల ప్రయత్నాలు. స్తోత్రం కలుగునుగాక. ఈ అపొస్తలుల బోధ ఎందుకంటే, నాకు దేవుడు తెలుసుకున్నాడు, నన్ను దేవుడు కొడుకుగా చేసుకున్నాడు, ఆయన నాకు తండ్రి అయ్యాడు, అయిపోయింది కదా. కాదు, నువ్వు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుని ఆయన పట్ల ఎలా నడుచుకోవాలో నీకు ఉపదేశం ద్వారా తెలియాలి. దేవుడు దత్తత చేసుకున్నాడు, పెంట మీద ఉన్న తీసుకొచ్చి నిన్ను కడిగేశాడు, అత్తరుతో నింపేశాడు, చక్కటి తెల్లబట్టలు వేసేసాడు, చేతికి ఉంగరం పెట్టేశాడు, పనులందరినీ పిలిచేశాడు. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు, నా ఆస్తిలో వీడికి బాట ఉందేసింది అని ప్రపంచమంతరికి లేదు, ఆ ఊరందరికీ పిలిచేసి కొంచెం కార్యక్రమం చేసి భోజనాలు పెట్టేశాడు. ఓ, ఈయన దత్తత చేసుకున్నాడు, ఈ రోజు నుంచి ఈయన కొడుకు అని అయిపోయింది. ఆ కొడుకైన వాడు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పనివారు అప్పటికే ఒకవేళ ఒకరిద్దరు దత్తత చేసుకోబడి సీనియర్స్ ఉన్నారేమో, మీరు నేను ఒకటే, మీరు నేను ఒకటే అన్నట్టు కాకపోయినా ఈ తండ్రి, ఈ యజమాని ఎక్స్పెక్ట్ చేస్తాడు. లేకపోతే కొంతమంది బోధకులను ఉంచుతాడు, పెంట మీద నుంచి అత్తరుతోనూ రుద్దబడి మంచి వస్త్రం ధరించుకుని ఉంగరం పెట్టుకుని కొడుకు అయిపోయావు, ఆహా ఈ ఆస్తంతా నాకే అంటూ ఇళ్ళ వేసుకుంటూ తిరగటం కాదయ్యా నువ్వు, అంతఃపురుడు అంతా నాదే అనుకుంటూ మురిసిపోవటం కాదయ్యా నువ్వు. దేవుని కొడుకు అయ్యాను కనుక నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే నన్ను కొడుకుగా చేసుకున్న తండ్రికి గౌరవం వస్తుంది, మహిమ వస్తుంది, ఆయన పేరు నిలబెట్టగలను అనేది నాకు తెలియాలంటే అప్పటికే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నాకు బోధించాలి. ఆయనన్నా చెప్పాలి, ఆయన మరొకరి చేతైనా చెప్పించాలి. ఇంట్లోకి వచ్చానంటే అయిపోలేదయ్యా బాబు, ఆయన ఆశకు తగినట్టుగా, ఆయన ఇష్టానికి తగినట్టుగా, ఆయన గౌరవానికి తగినట్టుగా, ఆయన హోదాకు తగినట్టుగా నువ్వు ఇక్కడ బ్రతకాలి. వీధులకు వెళ్ళినప్పుడు కూడా మర్చిపోకు, పెంట మీద ఎగో కాదు, నువ్వు పరిశుద్ధుని కొడుకువి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. అలాగున బోధ అవసరం. సో పరిశుద్ధపరచబడిపోయాను, ఇంకా పరిశుద్ధపరచబడటం ఏంటి? ఇక్కడ లేఖనం చూస్తే పరిశుద్ధాత్మని చేత నింపబడిన అపొస్తలుడైన పౌలు దేవుడే మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అర్థం చేసుకోకపోతే యేసుని నమ్ముకున్నప్పుడు కొంత పర్సంటేజ్ నేను పరిశుద్ధుడు అయ్యాను. ఇదిగో ఈ తర్వాత దేవుడు మళ్ళీ ఈ మిగిలిన పర్సంటేజ్ దేవుడు ఇంకా చేసుకుంటూ పోతాడట. అంటే ప్రభు చేసింది అసంపూర్ణం, ఇప్పుడు నేను ఇలాగున్న లేఖన చదువుతూ పోతే అప్పుడు పూర్ణం కానే కాదు. అందుకే అవగాహన చేసుకోవటంలో మనం చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం చూస్తే, తెలుగులో నాకు తెలియదు ఆ మాటకి ఏమంటారో. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సమాధానకర్తయకు దేవుడే మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇంకా స్టేట్మెంటు, నువ్వు లేదా మీరు ఏం కలిగి ఉన్నాము? పైకి కనబడే శరీరము, లోపల జీవము లేదా మనస్సు లేదా ఇష్టము, విల్ పవర్. మూడవది ఆత్మ. శరీరం మట్టిలోకి పోవాలి, శరీరాన్ని ఆత్మను లింక్ చేసే ఆ హృదయం ఆత్మతో మమేకమై
ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మట్టిలో నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాలి. అది దేవుడు పెట్టిన 100% ప్రిన్సిపల్. ఈ మట్టి మహిమలోనికి వెళ్ళలేదు. ఒకవేళ మట్టి మహిమలోనికి వెళ్ళాలి, ఈ మట్టి రూప మహిమలోనికి వెళ్ళాలి అనంటే ఈ మట్టి మహిమగా మార్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ మట్టి మహిమా స్వరూపం ధరించుకోవాలి. అది ఇవ్వాలంటే దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, పరిశుద్ధపరచునుగాక. మీ శరీరం మాత్రమే కాదు, మీ హృదయం, మీ మనసు, మీ ప్రాణం, మీ జీవం మాత్రమే కాదు, మీ జీవితం మాత్రమే కాదు, మీ ఆత్మయు ఆయన పరిశుద్ధపరుస్తాడు. అంటే ఆత్మ పరిశుద్ధపరచబడింది. హృదయం ఎలాగున్నా పర్వాలేదు, ఆత్మ పరిశుద్ధపరచబడింది, శరీరం ఎలాగున్నా పర్వాలేదు అంటే కుదరదు అన్నట్టు ఈ లోకం. నువ్వు, మీరు అంటే అర్థం ఏంటి? మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం తండ్రి చేత సంపూర్ణంగా పరిశుద్ధపరచబరుస్తూనే ఉండాలి. అంటే ఆ పరిశుద్ధతను మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ శక్తితో, మీ బలంతో, మీ జ్ఞానంతో మీరు మెయింటైన్ చేయలేరు. ఈ లోకంలో ఉన్న కుళ్ళు మిమ్మల్ని ఉండనివ్వదు. శరీరం నేత్రాశ, శరీరం జీవపుడమం, శరీరాశ నేత్రాశ జీవపుడమం. ఇందులో ఉన్నంతసేపు ఆ కెపాసిటీ మనకు ఉండదు. కనుక దేవుడే మనలను పరిశుద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడా. యేసుక్రీస్తు వచ్చేస్తే దేవునికి డ్యూటీ ఎందుకండి? యేసుక్రీస్తు వచ్చేస్తే దేవునికి డ్యూటీ ఎందుకండి? యేసుక్రీస్తు ఇంకా రాలేదు గనుకనే ఈ డ్యూటీ. దేవుడు అంటే ఎవరు? దేవుడే. ఎవరు? ఆత్మ. దేవుడు పైన ఉన్నారు. దేవుని ఆత్మగా ఆదరణకర్త, సత్యస్వరూపి మనలోకి వచ్చారు. కొడుకు తండ్రి చేత పంపబడ్డాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల చేత పంపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రిని యేసు ఈ తండ్రి యేసును పంపాడు, తండ్రి కొడుకును పంపాడు. కొడుకు వచ్చి కార్యం జరిగించి వెళ్ళిపోతున్నాడు. తండ్రి నేను మాట్లాడుకుని, ప్రైజ్ ది లార్డ్, తండ్రి నేను మాట్లాడుకొని పరిశుద్ధాత్మను పంపిస్తాం. గెబ్రాయేలు కాదు పరిశుద్ధాత్మ అంటే, ఒక కెరూబు కాదు, శరాబు కాదు, సాక్షాత్తు తండ్రే, సాక్షాత్తు నా ఆత్మే. నేను తండ్రి దగ్గర ఉన్నా నా ఆత్మను మీ దగ్గర తీసి పంపిస్తాను. పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడే సంపూర్ణముగా మిమ్మల్ని పరిశుద్ధపరచుకునుగాక. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. మనమంటే ఎవరము? సంఘం. సంఘం ఎప్పుడయ్యామో? రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ద్రాక్షవల్లిలో అంటుకట్టబడ్డాం. ఇప్పుడు ఈ సంఘం యొక్క యాత్ర, ఈ సంఘం యొక్క భవిష్యత్తు, ఈ సంఘం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము ఎంతవరకునో యేసు రాకడ పర్యంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సంఘం యొక్క డ్యూటీ, ఆ సంఘం యొక్క బాధ్యత ఏంటంటే తమను తాము పరిశుద్ధపరచుకుంటూ, తండ్రి చేత పరిశుద్ధపరచబడుతూ యేసు రాకడ కొరకు ముందుకు సాగుతూనే ఉండాలి. ఏ రహితముగా ఉండాలి? నిందారహితముగా. పరిశుద్ధపరచబడ్డాము. దేవుడు పరిశుద్ధపరచునుగాక అంటే పరిశుద్ధతలో నడిపించునుగాక, మీకు అంతకంతకు పరిశుద్ధత ఇచ్చునుగాక. లోకంలో ఉన్నారు గనుక, శరీరంతో ఉన్నారు గనుక ఇలా ఉండకూడదు అనుకుంటూనే ఉంటున్నాం, ఇలా ఉండాలనుకుంటూనే ఉండలేకపోతున్నాం. పౌలు గారి మాట, ఏది చేయకూడదు అనుకుంటున్నానో ఎక్కడో ఎంతో భయంకరమైన పాపం దాకా పోకండి. ఆజ్ఞాతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం, సువార్త ప్రకటించకపోవటం పాపం. అక్కడక్కడ లేఖనాలు ఉన్నాయి కనుక పాపం అంటే ఏదో దొంగతనము, హత్య అక్కడ దాకా పోకండి. కనుక పౌలు అంటాడు, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేయాల్సి వస్తూ ఉంది. ఈ శరీరంలో నేను పోరాడుతున్నాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎప్పుడు వస్తుందో శరీరంలో నుంచి నాకు విడుదల, ఈ శరీరం నాకు ఒక జైలుగా ఉంది అంటున్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ పొందిన తర్వాత, దేవుని చేత ప్రత్యేకించబడిన తర్వాత, దేవుని చేతిలో పాత్రగా వాడబడుతున్న పౌలు గారు ఇంత మాట అన్నారంటే ఇక రక్షణ పొందిన సామాన్యమైన సగటు విశ్వాసి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.
ఇంకెంతగా ఈ పోరాటం అతనికి ఉండకుండా ఉంటుంది. కనుక ఖచ్చితంగా దేవుని సహాయంతో మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో నిందారహితముగాను సంపూర్ణముగాను ఆల్రెడీ ఉన్నారా? లేదు, ఉండునట్లు కాపాడబడుదురుగాక. మీరు, మీ ఆత్మ కాపాడబడుతుంది, మీ జీవం కాపాడబడుతుంది, మీ శరీరం కాపాడబడుతుంది. పైనేమో మీ ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది, మీ జీవం పరిశుద్ధపరచబడుతుంది, మీ శరీరం పరిశుద్ధపరచబడుతుంది. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎవరు? దేవుడు తప్ప ఇంకెవరు కాదు. పాస్టర్ గారు కాదండి, అపొస్తలులు కాదండి పరిశుద్ధపరిచేది, దేవుడే. యేసు రక్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. నిందారహితముగాను అంటే నిందలు వచ్చి పడటం వేరే, మనం ఏం చేయకపోయినా కావాలని మనం నింద వచ్చేలాగా జీవించటం, దేవుని నామానికి అవమానకరంగా జీవించటం, యేసు శిష్యుడు ఇలాగ ఉంటాడా అనేలాగున ప్రశ్నలు వచ్చే జీవితం, అలాంటి జీవితము మనలోనికి రాకుండా, అలాంటి నింద ఏమీ లేకుండా నిందారహితముగా సంపూర్ణముగా ఉండాల్సి వచ్చినట్లు దేవుడే మనలను కాపాడునుగాక. మనం అలాగున కాపాడబడుదుముగాక. ఏమో బాబు అవునో కాదు, అలా ఉండగలనో లేదు యేసు వచ్చేటప్పటికి అని ఒకవేళ అనుకుంటే, ఆ మాట వరకు చదువుకొని అక్కడితో చదవటం ఆపేసి నేను అలా ఉండగలనా, నన్ను అలా చేయగలడా, ఏమో అని ప్రశ్నలు రాకుండా ఉండటానికి నెక్స్ట్ వచనం ఎంత ధీమాయో. ఎందుకంటే ఈ పరిశుద్ధపరిచేవాడు ఎవరు? ఈ కాపాడేవారు ఎవరు? ఈ పని తన పనిగా పెట్టుకున్నవారు ఎవరు? నమ్మకమైనవాడు ఖచ్చితంగా మిమ్మలను పరిశుద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా మిమ్మలను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయట. ఆ గొర్రెలు ఆయన దొడ్డిలో ఉన్నాయట. ఆ దొడ్డి చుట్టూ కంచె వేసి ఉంచాడట. నీళ్ల తొట్టి కూడా ఒకటి ఉంచాడట. ఎప్పటికప్పుడు ఆహారం ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేశాడట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఎవరిని కాపాడగలడు? దారి తప్పి నశించిన దానిని వెదికి రక్షించి ఆ మందలోనికి తెచ్చాడు, ఆ దొడ్డిలో పెట్టాడు. ఎక్కడుందా దొడ్డి? చెప్పండి. ఆయన స్థలంలో ఉంది. చుట్టూ ఆయన కంచె వేసుకున్నాడు. కనుక మనం కాపాడబడాలి అంటే ముందు ఆయన చేత కాపాడబడాలని ఇష్టం నాకు ఉండాలి. ఆయన నన్ను సంపూర్ణంగా కాపాడే విషయంలో ఆయన సక్సెస్ అవ్వాలంటే నేను సంపూర్ణంగా ఆయన చేత కాపాడబడాలని ఇష్టం నా మనసులో ఉండాలి. ఇష్టం నా మనసు ఉంటేనే నా దొడ్డిలోనికి, ఆ కంచెలోనికి అందరూ ఇలాగా అన్న ఉంటే నేను రాను, నేను ఉండను. ఇక్కడే కాపాడాలి, ఇలాగే కాపాడాలి. నేను నీ ఇష్టం చేయను, నేను నీ లైన్లోకి రాను, నువ్వు నా లైన్లోకి రావాలి, నన్ను కాపాడాలి అని ఆ విశ్వాసి ఉంటే ఎలా కాపాడగలడు? అందుకే విధేయత. స్తోత్రం కలుగునుగాక. ఒక గడి వచ్చింది యేసు ప్రభు జీవితంలో. అది ప్రవచనాత్మకంగా లేఖనానుసారంగా దేవుడు నిర్ణయించాడు కనుక కావాల్సిందే, జరగాల్సిందే. అయినా మనం అనుకున్న మాటను బట్టి కాపాడబడేవాడు, నాకు కాపుదల కావాలి, ఆయనే నన్ను ఇక కాపాడాలి, ఆయనే నాకు ఈ సభలో సహాయం చేయాలి, ఇంకెవరు చేస్తారో అని ఎరిగి ఉన్నాడు గనక, ఆ స్థితి దేవుడు ఇవ్వగలడు గనక ఆ దేవుని దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు పెట్టాడు. ఈ పాత్రలోంది నేను త్రాగలేను, ఈ పాత్ర నా నుంచి దూరం చెయ్యి. తండ్రి చేయగలడు, తండ్రి ఆ బాధ్యత తీసుకున్నాడు. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ కూడా శక్తినిచ్చాడు. ఆ సమయంలో ఏమో ఒంటరితనం, తండ్రి ఈ పాత్రది నేను తాగలేను అంటే తండ్రి అది చేయగలడని, తండ్రి తన ప్రార్థన వింటాడని, అది తండ్రి వల్లే సాధ్యమని ఎరిగినవాడు కనుక తండ్రికి సరెండర్ అవుతున్నాడు. అంతకుముందు సరెండర్ అవ్వటం లేదని కాదు, అంతకుముందు సరెండర్ అయ్యాడు, కానీ ఇంకా తండ్రి మీద అనుకుంటున్నాడు. అలాగే ఆయన చేత కాపాడబడేవాడు, కాపాడాలి, ఆయన నన్ను కాపాడుతాడు అంటూ ఒకవేళ అరణ్యంలో వెళుతుంటే కాపాడుతాడు, ఎడారిలో ఒంటరిగా వెళుతుంటే కాపాడుతాడు, మరణపు లోయలు వెళుతుంటే కాపాడుతాడు. కానీ ఆయన కాపాడుతాడని కావాలని నేను మరణపు లోయల్లో నడుస్తానంటే
కావాలని జంతువుల మధ్య నేను పోతాను, చూసుకో, దేవుడు నన్ను కాపాడుతాడు, లేదా నన్ను కాపాడుతానన్నావు కాబట్టి దూకుతాను, నా కాళ్ళకు రాయి తగలకుండా చూడు అంటూ విశ్వాసి ఆ ధీమాతో, ఆ మనస్తత్వంతో విశ్వాస జీవితాన్ని జీవిస్తే ఏమనుకోవాలి? నీకు దేవుడే తెలియదు, ఆయన ప్రణాళికే తెలియదు అని తప్పదు. ఆ బోధంతా ఎందుకు చెప్పండి? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. నేను నా ఇష్టానుసారంగా దూకుతా, నా ఇష్టారమైన చోటకు వెళ్ళిపోతా, నాకు ఇష్టమైంది తింటా, నాకు ఇష్టమైన చోటుకు పోయి అలా ఉంటా, కాపాడు, పరిశుద్ధపరచు, నాతో ఉండు, చెప్పావు కదా అనే మాట తీరు అన్యుల మూర్ఖత్వం నుంచి వస్తుందేమో కానీ దేవుని పిల్లల నుంచి అలాంటి నైజం ఉండకూడదు, అలాంటి ప్రవర్తన ఉండకూడదు, అలాంటి ధీమాతో మనం నిప్పు ఒళ్ళో పోసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. నిప్పు ఒళ్ళో పోసుకోకుంటే ఒడి కాలకుండా ఉంటుందా అని సామెతల గ్రంథంలో ఒక చోట చెప్తారు కదా. దేవుడున్నాడు, కాపాడతాడు. కాపాడబడే స్థితి నాకు వచ్చేసింది, ఇంకెవరు లేరు, నాకు దిక్కు లేదు, అయ్యో అని స్థలములోకి నేను వెళ్ళినప్పుడు కాపాడతాడని అందరితోనూ దెబ్బలాడుకుంటూ పోతానా? యుద్ధం యెహోవాదే, నీ పక్షంగా నేను ఉంటానంటూ అడ్డానుసారంగా కొట్టుకుంటూ పోతానా, చంపుకుంటూ పోతాను, ఎవడు నాకు అడ్డొస్తాడంటూ పోతాను? లేదు, అలాగ దేవుడు కూడా ఉండడు సుమా. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి, విశ్వాసులకి ఖచ్చితంగా ఈ సత్యం తెలియాలి. యేసు ఒక చోట అన్నాడు, ఉపమానాలు చెప్తూ మధ్యలో ఈ మాట అంటాడు, యూ షాల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ. మీకు ఆ సత్యం తెలియాలి, అప్పుడు మీరు సర్వస్వతంత్రులు అయిపోతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకునే సత్యం ఏంటి చెప్పండి? కాపాడుతానన్నాడు కదా అని కొండలెక్కి దూకాలా? కాపాడుతానన్నాడు కదా అని చెప్పేసి నిప్పుల్లో నడవాలా? కాపాడుతానన్నాడు కదా, లేకపోతే కాపాడకపోతే వాడు అబద్ధం ఆడినట్టే దేవుడు అంటూ అపవాది మనసు కలిగిన దేవుని పిల్లలు, అపవాది భ్రమచేత మనస్సులు ప్రేరేపించబడి ఆ రీతిగా మాట్లాడే దేవుని పిల్లలు. కాపాడకపోతే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తానన్నాడుగా, నా ఇష్టం వచ్చింది తింటా, స్వస్థపరచాల్సిందే. నా ఇష్టం వచ్చిన చోటుకు పోతా, కూడా రావాల్సిందే. నా ఇష్టమైన వాళ్ళతోటి దెబ్బలాడతాను, నా పక్షంగా ఆయన మాట్లాడాల్సిందే. ఈ నైజంతో అస్సలు విశ్వాసులు ఉండకూడదు. అదే నేను అలాగే ఉంటానంటే నువ్వు విశ్వాసవే కాదమ్మా, నువ్వు మారు మనసు పొందంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు ఆ దేవుడే మిమ్మలనంటే మీ ఆత్మను, మీ జీవమును, మీ శరీరమును కాపాడునుగాక, మీరు అలాగున కాపాడబడుదురుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక మళ్ళా చెప్తున్నాడు, అలా చేస్తాడు. నేనేదో అవ్వాలంటే ఆయన చేతుల్లోకి రావాలి. ఒక శిల్పంగా మారాలంటే ఆ శిల గాలిలో ఉంటే అయిపోతుందా, మంటల్లో ఉంటే అయిపోతుందా? నేను ఎందుకు శిల్పంగా మారలేకపోతున్నాను? ఎవరైనా నన్ను శిల్పంగా మారిస్తే బాగుండును. నాకు అందం కావాలి, అందరూ నన్ను చూడాలి, నేను బజార్లో నిలబడినప్పుడు అందరూ నన్ను కోరుకోవాలి, అందరూ నన్ను చూసి ముచ్చటపడాలి అని శిల అనుకుంటుంది. శిలగా ఉండిపోతే ఏం అవ్వదు. అలాగ ఉండాలి నేను, ఇలాగ ఉండాలి నేను, అలాగ అందరవ్వాలి, ఇలాగ అందరవ్వాలి. అప్పుడు ఆ శిలతో శిల్పి లేకపోతే మరొకరు మాట్లాడతారు, అమ్మా నీకొక శిల్పి అవసరం, నీకొక మెంటార్ అవసరం, నిన్ను మలిచేవాడు నీకు అవసరం, నిన్ను చెక్కేవాడు నీకు అవసరం. ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు నీకు ఒక రూపం ఇస్తాడు. ఇక బండల్లో ఉన్నా సరే అందరూ నిన్ను చూసి గుర్తుపట్టేస్తారు. కనుక ఆయన చేతుల్లోకి వెళ్ళను, ఆయన చెప్పినట్టు ఉండను, ఒలి దెబ్బ తగలకూడదు, శుద్ధి దెబ్బ తగలకూడదు, ఆయనను రుద్దకూడదు, ఆయన ఏం చేయకూడదు. కలుగునుగా కలగానే అలాగైపోవాలి. నిజానికి కలుగునుగా కలగానే కలిగిందన్నట్టుగా మనం దేవునికి పిల్లలమైపోయాం. యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నాం, దేవుని పిల్లలమైపోయాం. కానీ ఆ తర్వాత దేవుడు మనలను వాక్యంతో తన కొడుకులాగా చెక్కటం ప్రారంభిస్తాడు. కొడుకుగా చేసేసుకున్నాడు, మనం కొడుకులాగా తయారవ్వాలి. ఆయన చేతుల్లోనికి వచ్చేసిన తర్వాత శిలను చూసి నువ్వు నా కొడుకువి, నీలో నా కొడుకుని చూస్తున్నాను అన్నాడు ఆ శిల్పి. అంటే వదిలేస్తే సరిపోయిందా? ఒకవేళ ఎవరైనా సరే దేవుడు ఇలా పెట్టి ఇదిగో నా కొడుకు అన్నాడు అనుకోండి, ఒకవేళ అనుకుంటే అది నీ కొడుకేంటి, రాయి కదా, అది నీ కొడుకేంటి, వంకర టెంకర కదా, అది నీ కొడుకేంటి, చాలా. అప్పుడు దేవుడు అంటాడు, ఓహో ఇప్పుడు నేను ఈ రాతికి నేనేమిస్తాను,
నా కొడుకు రూపం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు అవ్వటం, ఆయన చేతుల్లోకి రావటం, ఆ తర్వాత సంఘములో పరిశుద్ధాత్ముడు ఆయా పరిచర్ల ద్వారా మనకు ఒక రూపం ఇస్తాడు. శరీరానికి కాదు, మన మనసుకు ఒక రూపం ఇస్తాడు. మన నడకకు, ప్రవర్తనకు, మన గోళశీలాలకు ఒక చక్కటి రూపం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. కానీ ఆ దేవునికి మనం సహకరించాలి కదా. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడుట. రెండు, రోజు శుద్ధి చేయబడుట. మూడవది, దేవుని చేత మహిమపరచబడుట. ఫస్ట్ దాన్ని ఏమంటారు? జస్టిఫికేషన్, నేను నీతిమంతుడను. రెండవది శాంక్టిఫికేషన్, ఒక్క రోజులు జరిగేది కాదు, రోజంతా అనగా అంటే జీవితం అంతా జరిగేది. చివరికి గ్లోరిఫికేషన్, మహిమలోనికి మహిమ శరీరం ధరించుకొని వెళ్ళిపోవటం. మొదటిది జస్టిఫికేషన్, మన ప్రమేయం ఏమీ లేదు, అంతా దేవుడు చేశాడు, 100% చేసేసాడు. శాంక్టిఫికేషన్ దేవుడే చేస్తాడు, వచ్చిన ప్రకారం పరిశుద్ధపరుస్తూ పోతాడు, కాపాడుకుంటూ పోతాడు. ఇందులో నా బాధ్యత కూడా ఉంది. నేను దేవుని బిడ్డనవటంలో రక్తం కాచలేదు, బలర్పించలేదు, ఏం చేయలేదు. ఏం చేసినా దేవునికి అది అంగీకారం కాదు గనక అంతా దేవుడే చేశాడు. కొడుకునైపోయాను. కొడుకునైన తర్వాత దేవుడే చేస్తూ పోతాడు, నా సహకారం కూడా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే నేను దేవుడు కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎప్పుడైతే పూర్తయిందో మళ్ళీ చివరి మహింపరచబట్టం, అందులో నేను చేసేదేమి ఉండదు. ఆయన మధ్యకు వస్తాడు, నేను రివ్వుని ఎగిరిపోతాను. పైకి వెళ్ళటానికి ఏమీ అవకాశం లేదు, ఆయనే ఆకర్షించుకుంటాడు. మొదటిది దేవుడు చేశాడు, రెండవది దేవునితో కలిసి నేను చేయాలి, మూడవది మళ్ళీ అంతా దేవుడే చేస్తాడు. నన్ను రక్షకునిగా రక్షించి కొడుకుగా చేసుకున్నది దేవుడే చేశాడు. ఇందులో అతిశయించడానికి ఏమీ లేదు. మన క్రియల వల్ల కాదు, మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. నిత్య జీవాన్ని మనకి వరంగా ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఉచితంగా దొరికింది, కనురెప్పపాటులో జరిగిపోయింది. కనురెప్పపాట్లో మనం దేవునికి పిల్లలం అయిపోయాం. కనురెప్పపాట్లో పెంట పరిశుద్ధమైపోయింది. కనురెప్పపాట్లో అస్సలు పరలోకం సమీపం వెళ్ళటానికి కూడా యోగ్యత లేని పాపం ఒక్కసారి ఛేదించబడి పవిత్రతగా మారి దేవుని ముందు నిలబడి అబ్బా అని పిలిచే భాగ్యం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక యాత్ర చూసారా, నా విశ్వాసం కాపాడుకున్నాను. ఎలా కాపాడుకున్నాను? ఆట పాట ఇలా విందు సరదా, అక్కడ డ్యాన్సు ఇక్కడ డ్యాన్సు, అక్కడ కూటం ఇక్కడ కూటం, ఇక్కడ సరదా అక్కడ సరదా. కానీ కాదు, సరదాలు ఉండవని కాదు. ప్రభు నమ్ముకుంటే ఆధ్యాత్మిక జీవితం సరదా కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక పోరాటంలో ఉన్నాము. మనం ఒక పోరాటంలో ఉన్నాము. ఇది ఆత్మ సంబంధమైన పోరాటము. ఆకాశమండలంలో ఉన్న దురాత్మ సమూహములతో, ప్రధాన దూతలతో మనం పోరాడుతున్నాము. శరీరంతో, ఎముకలతో, ఆ రాజ్యం ఈ రాజ్యం ఈ దేశం, నో 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 నో, ఇరుగు పొరుగు కాదు. అంధకారంటే మన కంటికి కనపడని వ్యక్తులు, శక్తులు ఉన్నాయి. వాటితో మనం పోరాడాలంటే నీకు నాకు దేవుని పిల్లలమైన తర్వాత బలం సరిపోదు. మనం ఎప్పుడైతే దేవుని పిల్లలమయ్యామో వాటి టార్గెట్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అంతకుముందు వాళ్ళతో పాటు పనిచేసాం కనుక పెద్దగా వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. కానీ ఎప్పుడైతే దేవుని పార్టీలోకి వచ్చామో వాళ్ళ దృష్టి అంతా మన మీదే ఉంటుంది, వాళ్ళ దాడంతా మన మీదే ఉంటుంది, వాడి బలమంతా కూడా మన మీదే ప్రయోగిస్తారు, పడగొట్టడానికి, చెడగొట్టడానికి. కనుక మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మన తాహత ఎక్కడ, మన శక్తి ఎక్కడ, మన జ్ఞానం ఎక్కడ? ఈ లేఖనం చెప్తుంది, దేవుడే మన పక్షముగా, దేవుడే మనకు సర్వాంగ కవచమును ధరింపజేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి పొందుకోవాలి. ఆయనే మనకు కవచంగా మారిపోయి ఆ దురాత్మ శక్తులతో పోరాడే బలం మనకి ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే మనకు బలమైపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ మాటకు కంటిన్యూటీగా కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. చూడండి. రక్షణ పొందిన వెంటనే అయిపోయింది అన్నట్టుగా ఉన్నా, అయిపోవటం నిజంగా అయిపోయిందే. కానీ ఆ తరువాత ఇంకా అద్భుతమైన పరిచర్య ఉంది, అద్భుతమైన ఆధ్యాత్మిక జీవిత యాత్ర ఉంది అనటానికి ఆ యాత్రలో మనం చేసేదేమీ లేదు, దేవుడే చేస్తాడు, దేవుడే కాపాడుతాడు లేఖనం ఉన్నా ఈ వచనాలు నేను కూడా అందులో పార్ట్ తీసుకోవాలి. కాపాడేది దేవుడైనా, కాపాడబడవలసింది నేనైనా, నేనేం చేసిన పని లేదు, ఉయ్యాల్లో పసిబిడ్డలాగా ఉంటే చాలు, కుదరదు. నీవు నేను కూడా పోరాడాలి.
నీవు నేను కూడా పరుగు పెట్టాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదముట్టించాను, అలాగూ నా విశ్వాసం కాపాడుకున్నాను. విశ్వాసం అంటే కేవలం అడిగి పొందుకోవటమే కాదు, ఇదొక పోరాటము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనివే, కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన ఒక మాట చూద్దాం. 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి పరిశుద్ధుడైన దేవుని స్తోత్రం చెప్పచ్చు. అందరూ చెప్పాలి. ఓకే. కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్పుతున్న లేదా వ్రాస్తున్న ఉత్తరం. ఇంతకీ పౌలు ఎవరు? సౌలు. ఈ సౌలు ఎవరంటే మనకు తెలుసు. యేసు ప్రభు చేత సంధించబడినవాడు, తాను చేస్తున్న తప్పును చెప్పి ఒప్పించినవాడు, ఒప్పుకున్నవాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడిగితే, వెళ్ళి ప్రార్థన చేయి, ఏం చేయాలో వచ్చి చెబుతారు, చెప్పిస్తానంటాడు. ఆ తర్వాత పౌలు అంటాడు, యేసు ప్రభు చేత ప్రత్యేకంగా పిలువబడ్డాను, యేసు ప్రభు చేత ప్రత్యేకంగా అభిషేకించబడ్డాను, యేసు ప్రభువును అన్ని జనుల మధ్యన అపొస్తలుడుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు అంటూ దేవుని దర్శనం పొందిన వ్యక్తి, ప్రత్యక్షత పొందిన వ్యక్తి, దేవుని చేత ఒప్పించబడిన వ్యక్తి, నమ్మి బాప్తిస్మము పొంది అననీయ ద్వారా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి, సంఘముల కట్టుటలో, సంఘము పేతురు ద్వారా జరిగిన సంఘముల కట్టుటలో అందివేసిన చెయ్యగా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి వ్రాస్తున్న ఉత్తరం కనుక మనం తప్పక దీని మీద శ్రద్ధ పెట్టాలి. తేలిగ్గా తీసేయాల్సిన పని ఏమీ లేదు. కనుక మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. 14వ వచనం, అవిశ్వాసులతో తోడుగా, జోడుగా, జతగా ఉండకండి. ఈ మాటలు మనం అక్షరార్థంగా ఆ అంటే ఆ, కా అంటే కా అని అర్థం చేసుకుంటే ఏం అర్థం వస్తుంది? అవిశ్వాసులు అంటే ఎవరు? యేసు ప్రభుని అంగీకరించని వారు, యేసు ప్రభుని నమ్మని వారు అవిశ్వాసులు అని అనుకుంటే వారితో జోడుగా ఉండకండి, వారి ప్రక్కన ఉండకండి, వారితో ఉండకండి అంటాడు. ఇక్కడ ఎక్కడ పోతాం? లేఖనంలో మరొక చోట, ఉత్తరంలో కొరింథీ సంఘానికి మరొకసారి ఉత్తరం రాస్తూ అక్కడంటాడు పౌలు, వారు వేరుగా ఉండండి, వారితో జోడుగా ఉండకండి అని అంటున్నాను. మీరు ఎలాగ అర్థం చేసుకున్నారు? మీరు వారితో ఉండండి, కానీ వారికిలాగా ఉండకండి. అది అర్థం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు వారితో ఉండండి, కానీ వారికిలా ఉండొద్దు. మీ వైఖరి వేరేగా ఉండాలి, మీ మాట తీరు వేరేగా ఉండాలి, మీ ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా వేరేగా ఉండాలి, మీ ప్రవర్తన వేరేగా ఉండాలి, మీ నిర్ణయాలు ప్రత్యేకంగా వాళ్ళకు కనపడాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగున మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, స్నేహము, ఫెలోషిప్, వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు, ఏంటి ఫ్రెండ్షిప్, క్రీస్తునకు వెలియాలితో ఏమి సంబంధము, క్రీస్తునకు దుష్టునితో ఏమి సంబంధము, క్రీస్తునకు సాతానుతో ఏమి సంబంధము? యేసు ప్రభు సాతానుడు ఏమి కలిసి తిరుగుతారనుకుంటున్నారా? నీ పని నువ్వు చేయరా, నా పని నేను చేస్తాను, మన ఇద్దరు స్నేహితులము అని అనుకుంటారా? అసలు చీకటికి వెలుగుకి సంబంధమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? ఇక్కడే వివాహాలు, స్నేహాలు అవన్నీ అలా ఉండనివ్వండి. వివాహం సో ప్రీషియస్, అద్భుతమైన వ్యవస్థ. రాను రాను క్రైస్తవ జీవితాల్లో విశ్వాసపు వ్యవస్థకు ఎంత పలచన చేసేసారంటే, దానికి దైవజంలే కావడం కావచ్చు, లేదా వాక్యాన్ని వేరేగా మడతబెట్టి మలిచి చెప్పడం కారణం కావచ్చు, లేకపోతే ఆ ఎదుటివారు వివాహం చేసుకునేవారు, చేసేవారు, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి.
వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి. అవి జరగాలి అంటే కొంచెం వాక్యాన్ని కొంచెం మడత పెట్టాలి. పర్వాలేదు, మరి ఏం చేస్తాం, మనం వాళ్ళ మధ్యన ఉన్నాం కదా అంటూ యేసుప్రభు డిక్షనరీలో లేని మాటలు తీసుకొచ్చి పెట్టాలి. కానీ ఖరాఖండిగా పరిశుద్ధాత్ముడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటి పొత్తు? స్తోత్రం, హల్లెలూయా. వై? విశ్వాసిని చేసుకోవాలి. దట్స్ ఇట్. దీనికి ఎన్నెన్నో వచ్చేస్తాయి. బంధుత్వాలు, లేకపోతే కట్నాలు, లేకపోతే ఇష్టాలు, లేకపోతే ప్రేమలు చాలా వచ్చేస్తాయి. పెద్దలు మరి ఏం చేస్తాం చెప్పండి అను. ఒకసారి విశ్వాసులే ఎంతగా తమ ఇష్టం నెరవేర్చుకోవటం కోసం పర్వాలేదమ్మా, చెయ్యమ్మా, దేవుడు చూసుకుంటాడు అని ఒక దైవజన్ నోట్లోంచి వస్తే చాలు అంటూ దైవజన్ ఇంటర్వ్యూ చేస్తే వెళ్తుంటారు. ఇలాగండి పరిస్థితి ఇలాగుంది, ఏం చేయమంటారు? ఒక దైవజన్ అంటాడు, వద్దమ్మ లేఖనం చెప్తుంది కదా. మరొక దైవజన్ అంటాడు, వద్దమ్మ లేఖనం చెప్తుంది కదా. మరొక దైవజన్ అంటాడు, ఇది తగదు, ముందు ఇబ్బందులు వస్తాయి, మనకి దేవుడు చెప్తున్నాడు కదా అంటారు. 5, 6, 7 మరొక దైవజన్కి వెళ్ళాను, ఏం చేస్తాం మరి, లోకల్ ఉన్నాం కదా, చేయొచ్చమ్మా, దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అంటే లేఖ చెప్తే అమ్మయ్యా దైవజన్ చెప్పాడు. ఒకళ్ళు ఎవరిని ఇదేంటమంటే దైవజన్ చెప్పాడు, నేను ఊరికే చేయలేదంటూ నాకు ఇష్టమైన మాట ప్రవచనంగా వచ్చే వరకు నేను దైవజనులు సంప్రదిస్తూనే ఉంటా. ఒకరయ్యారు, ఇద్దరయ్యారు, నా ఇష్టం చెప్పేవాడు ఆ దైవజనులోంచి రావాలి, అప్పుడు నేను ఓకే అంట. అప్పుడు నాకు భారం తొలగిపోతుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అయ్యో ఇలా వద్దన్నాడు దేవుడు, ఇలా చేస్తే ముందు భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందట అని మనసు గుచ్చుకుంటూ ఉంటుంది. నా ధీమా ఏంటంటే దైవజన్ నోట్లెంపట తప్పులేదు, దైవజనుడు తప్పులేదు, పొరపాటు లేదు అని చెప్తే ఇది నా తప్పు కాదు, దైవజనుడే చెప్పాడు అంటూ ఒక ధీమాతో ధైర్యంగా రెచ్చిపోతూ ముందుకెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనా వాక్యం మనల్ని వంచాలి కానీ వాక్యాన్ని మనం వంచకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మనం లోబడాలి కానీ దేవుణ్ణి మనం లోబరుచుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయం, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధనలో మాట పౌలు గారు ఇక్కడ రిఫరెన్స్ ఇస్తున్నారు. పాత నిబంధన కొట్టేసాం కదా, ఎందుకు పౌలు గారు మీరు ఆ రిఫరెన్స్లు పట్టుకొస్తారు? ధర్మశాస్త్ర కాలంలో దేవుడు మాట్లాడే మాటలు ఇప్పుడు కుదరదు, దేవుడు మాట మార్చేశాడు, దేవుడు మనసు మార్చేసుకున్నాడు, ధర్మశాస్త్రం చెప్పకండి ఇక్కడ, ధర్మశాస్త్ర రిఫరెన్స్లు ఇవ్వకండి ఇక్కడ అంటూ దూసుకుపోతూ వాదోపవాదాలు వేసుకునే టీవీ ఛానల్స్ దైవజనులు పెరిగిపోతున్న చివరి దినాల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మపూర్ణుడై దేవుని సంఘాలను విరివిగా కట్టుకుంటూ భయంకరంగా అనేకసార్లు మరణం దగ్గరికి పోయి తిరిగి వచ్చిన పౌలు చెప్తున్నాడు, రెఫరెన్స్ ఇస్తున్నాడు, పాత నిబంధనలు రెఫరెన్స్ ఇస్తున్నాడు. అందామా పాత నిబంధన పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, చదవకూడదు, ధర్మశాస్త్రం కొట్టేయబడింది, ఆ లేఖనాలు పక్క పెట్టండి అంటూ ముక్కుసూటుగా నూతన నిబంధన సంఘం, నూతన నిబంధన జనులం అంటూ టైటిల్ పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఏమనుకోవాలి పౌలు గారిని చూసి? ముందు ఈ పౌలు గారికి మైండ్ ట్యూన్లో లేదు. ఈ పౌలు గారిని సంస్కరించాలి మనం అంటారు నేటి దినాల్లో కొంతమంది పాస్టర్లు. ఈ పౌలు గారు నేటి దినాల్లో ఉంటే పౌలు గారికి థియాలజీ చెప్పాలి, మన సంస్థ థియాలజీ చెప్పాలి, మన దగ్గర కూర్చోబెట్టి పౌలు గారికి వాక్యం చెప్పాలి. బాబు ఇలాంటి బోధ చేయకయ్యా, పాత నిబంధన నువ్వు తీసుకోకూడదు అని. పౌలు గారు అంటారు యేసుప్రభువే తీసుకున్నాడు పాత నిబంధనల రెఫరెన్సులు, యేసుప్రభుని అడగండి పోయి అంటాడు పౌలు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఆది కాండములో దేవుడున్నాడు, ఆది కాండములో దేవుడు మాట్లాడాడు. అలాగని ధర్మశాస్త్రం అనే వంక పెట్టుకుని ఆ దేవునిని, ఆ దేవుని మాటను కాదనేద్దామా? కొంతమంది థియాలజీ దైవజనులు, కొంతమంది సంఘ సంస్థర్కలు అయిపోయారు. ఇంకా బొడ్డుతాడు తెగలేదు వాళ్ళకి. నేను చెప్పాలి, వాళ్ళకి ఇంకా బొడ్డుతాడు తెగలేదు. బైబిల్ చేత్తో పట్టుకుని సంఘ సంస్కర్తలుగా 10 ఛానల్స్ను మాట్లాడేస్తూ ఉంటారు. అనుభవాలు ఏమి ఉండవు, ఆవేశం మాత్రం ఎక్కువ ఉంటుంది. బొడ్డుతాడు తెగలేదంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇంకా ఏబిసిడీలు తెలియదు. పౌలు గారికి లేఖనాలు చెప్తారు వాళ్ళు. పౌలు గారిని కూర్చోబెట్టి బోధ చేసి ఈ కుర్ర పాస్టర్లు ఉన్నారు చాలామంది.
పరిశుద్ధాత్మ ఒకవేళ శరీరం ధరించుకుని వస్తే నీకేం తెలుసు, అలా కూర్చొని నేను చెప్తాను లేఖనం అంటూ పరిశుద్ధాత్మను కూడా కూర్చోబెట్టి లేఖనాలు చెప్పగలిగిన మూర్ఖ దైవజనులు చాలామంది ఉన్నారు మనటి దినాల్లో. స్తోత్రం కలుగునుగాక. రెఫరెన్స్ ఏంటట, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, కనుక మీరు, పాత నిబంధనలో ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు, కనుక మీరు వారి మధ్య నుండి బయలుకు వెడలి ప్రత్యేకంగా ఉండండి. బయలుకు వెళ్ళంటే ఊరు వదిలిపెట్టి పొండి, ఈ వీధుల నుంచి ఆ వీధులకు పొండి, అక్కడ ఉన్నారు మరి, ఆ వీధుల నుంచి ఆ వీధులకు పొండి, అక్కడ ఉన్నారు మరి, ఊరు పొలిమేరలకు పొండి, అక్కడ ఉన్నారు మరి, ఊరు వదిలి పొండి, అక్కడ ఉంటారు మరి, అరణ్యులకు పొండి. అమ్మయ్యా, కాదు కాదు కాదు, వారికి దూరంగా ఉండండి అని అంటున్నాడంటే ఆ విధి విధానాలను లేఖనానుసారంగా ఉంటే తప్ప మీరు ఆ లైన్లో ఉండొద్దు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఒక అమ్మకు 3 కొడుకులు ఉంటారు. ముగ్గురులోనూ సామాన్యంగా సగటుగా ఒక కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తారు. ఒక పిక్చర్, ఒక దృశ్యం. అమ్మ నాన్న మాట్లాడుకోవచ్చు, లేదా పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇరుగు పొరుగు బంధువులు కూడా ఇలా మాట్లాడుకోవచ్చు. ఆ పిల్లలు చూసిన వాడు. పెద్దోడు అస్సలు మాట వినడు, రెండోవాడు అప్పుడప్పుడు వింటాడు కానీ అవసరమైతే మాత్రం బాగా వింటాడు మాట. మూడోవాడు అమ్మ నాన్న మాటే గీత. స్తోత్రం కలుగునుగాక. అమ్మ నాన్న మాటే గీత. ఆ ముగ్గురు ఉన్నారు కానీ ఈ పిల్లోడు ప్రత్యేకంగా అనిపిస్తాడు ఆ ఫ్యామిలీలో. ప్రైజ్ ది లార్డ్. అవటానికి ఆ తల్లికి 4 కుమారులు 3 కూతుళ్ళు ఉన్నారు కానీ ఆ తల్లి కాని బిడ్డలే కానీ ఆ ఇంటి పేరే కానీ ఆ ఇంటి వారసులే కానీ ఈ బిడ్డ ప్రత్యేకంగా కనపడతాడు. నిజానికి ఆ ఇంట్లో పుట్టాల్సినడు కాదు అన్నట్టు మాట్లాడుకుంటాం. కాసేపు ఈ వాక్యము, ఆత్మీయత, యేసు అలా ఉంచండి. మనలో మన మాటగా ఒక ఇంటి ముందుకు వెళితే ఈ మాటలు మనం వినటం లేదా? సమాజంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రత్యేకమైన కుటుంబాల గురించి ఇరుగు పొరుగు మాట్లాడుకోవటం లేదా? అందరూ అమ్మ నాన్న మాట వినేవారు, సమాజానికి ఉపయోగకరమైన పనులు చేసేవారు, ఊరంతటి చేత శభాష్ అనిపించుకునేవారు. అందులో ఏమండి, మంచి పూల తోటలో గంజాయి మొక్క పెరిగినట్టు ఒకడు ఉంటాడండి, తల్లి కడుపున పుడతాడు. అప్పుడు అనుకుంటారు సమాజం ఈ మాట, పెద్దోడు నెంబర్ 1, వీడు ఒకడి మించి ఉన్న ఒకళ్ళు, వీళ్ళందరూ మంచికి, గుణానికి, శీలానికి, ప్రేమకు, ఆప్యాయతకు అంటూ చెప్తూ ఈ మూడోవాడు ఉన్నాడు చూసావా, ఏమండి, చక్కటి వనంలో, తులసి వనంలో గంజాయి మొక్కల తయారయ్యాడు. ఏంటంట, ఆ తల్లి పాలిచ్చింది, ఆ తల్లి స్నానం చేయించింది, ఆ తల్లి గోరుముద్దలు తినిపించింది, ఆ ఇంట్లోనే పుట్టాడు, ఆ ఇంటి వారసుడయ్యాడు. ఎందుకు, ఏం చూసి వాళ్ళు చెప్తున్నారు అంటే, మీరు లోకంలో ఉన్ననో, లోకుల మధ్యన ఉన్ననో, కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్ననో, మీరు ప్రత్యేకంగా ఉండాలి. యేసుప్రభు మాట అలా ఉంచి సమాజపరంగా చూస్తే ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం కదా. ఇరుగు పొరుగు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ కుటుంబంలో పుట్టాల్సినడు కాదు అని చెడ్డ చేసిన అంటారు. లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో అల్లరి చెల్లరి అవినీతి అక్రమం అనుకోండి. అమ్మ నాన్న దగ్గర నుంచి ఈ పిల్లో బంగారంలాగా నిలబడుతుంది అనుకోండి, ఆ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళు తినేదే తింటుంది, అక్కడే స్నానం చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన బట్టలే కట్టుకుంటుంది, అదే స్కూల్లో చదువుతుంది. కానీ అబద్ధమనేటప్పటికి నో అంటుంది ఆ పిల్ల. ఆడొచ్చి పర్వాలేదని అక్కలన్నా చెల్లులన్నా నో అంటుంది ఆ పిల్ల. అదన్నమాట. ప్రత్యేకంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎక్కడ పోతాం కొంతమంది మొండిగా వాదిస్తారు. ఎక్కడ పోతాం, అంజుల మధ్య నుండి దూరం ఉండి మీరు ప్రసంగం చేస్తే ఏమైపోతాం, మేము ఉండేది అక్కడ, తినేది అక్కడ, తిరిగేది అక్కడ, కట్టుకునేది అక్కడ, వాళ్ళతో స్నేహం చేయకుండా, వాళ్ళతో ఉండకుండా ఏం చేయాలి, చచ్చిపోమంటారా అంటూ కొంతమంది విశ్వాసులు ఇలా తిరుగుదాడి చేస్తారు. అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అంజుల మధ్యనున్నను నువ్వు బంగారంలాగా ఉండాలి. ఒకవేళ అందరూ బంగారంలాగా ఉన్నా రోల్డ్ గోల్డే, గోల్డే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఎనీవే, అపవిత్రమైన దానిని ముట్టకండి
అని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మలను చేర్చుకుంటాను, మీకు తండ్రిని ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. పాత నిబంధనలు చెప్పాడు, యెషయా ద్వారా చెప్పాడు ప్రవచనం. ఇప్పుడు యేసు ద్వారా అది నెరవేరింది. అప్పుడు కుమారులు కుమార్తెలు కాదు, దేవుని ప్రజలు, దేవుని సొత్తు. వీరు నా ప్రజలు, నా భక్తులు, వీరికి నేను దేవుడును అంటూనే వచ్చాడు యేసు వచ్చే వరకు. అన్యులే, ఇజ్రాయేలీలే. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని చేత చేయబడిన ప్రజలే, కానీ వీళ్ళే నా ప్రజలు అని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాట ప్రకారం చూస్తే ఒకరోజు దేవుడు పలికాడు, ఒక కాలం వస్తుంది, ఒక యుగం వస్తుంది, ఒక తరం వస్తుంది, అప్పుడు నేను అందరినీ నాకు పిల్లలుగా చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నెరవేరుతుంది? యేసు ప్రభు ద్వారా నెరవేరింది. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవునికి పిల్లలైపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడే వాక్యం, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉంటారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అయిపోయాము, కొడుకులం కూతుళ్ళం అయిపోయాము, తీర్పు నుంచి తప్పించబడ్డాము, క్రొత్త సృష్టిగా మారిపోయాము, పాత తిథులన్నీ తీసేసి హృదయం క్రొత్తది చేసేసాడు. అమ్మ కడుపును మళ్ళా పుట్టక్క లేకుండానే ఆత్మీయంగా మరలా పుట్టే అనుభవాలకు మళ్ళీ తీసుకొచ్చేసాడు. కొడుకులం అయిపోయాము, కూతుళ్ళం అయిపోయాము. 6వ అధ్యాయంలో చివరి వచనాన్ని బట్టి. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఏం చేయాలి? ఏ పిల్లలం అయిపోయాక ఇంకేం చేయాలండి బాబు? అలా కార్లెక్కి తిరగటమే, అలా సైకిల్ ఎక్కిపోవటమే, అలా బట్టలు వేసుకుని పోవటమే కాదు కదా. 7వ అధ్యాయం చూడండి ఇమీడియట్గా. కనుక ప్రియులారా, 6వ అధ్యాయం చివరిలో అలా చెప్పి దేవుడు అలా కృపతో రక్షించిన తర్వాత, కొడుకులుగా కూతుళ్ళుగా చేసుకున్న తర్వాత 7వ అధ్యాయం మొదట, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి, ఇలాగ ఈ వాగ్దానములు పొంది మనం అలాగ అయిపోయాము కనుక, ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కలుషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. మనం చేతులు కడుక్కుందాము, మనం కాళ్ళు కడుక్కుందాము, మన నోరు కడుక్కుందాము, మన హృదయాన్ని కడుక్కుందాము, మన బ్రతుకులను కడుక్కుందాము. దేవుడు పరిశుద్ధపరిచేశాడు, కొడుకులుగా కూతులుగా చేసేసుకున్నాడు లేఖనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయిపోయాం కదా, ఆడిందాట పాడింద బాట కానే కాదు, మనము శుభ్రంగా ఉండాలి. నో పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మర్చిపోలేదు కదా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో ఆ మాట మర్చిపోలేదు కదా. దేవుడి మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, సంపూర్ణంగా కాపాడుతాడు. అక్కడ దేవుడి డ్యూటీ. ఇక్కడ మరి అపొస్తలుడైన పౌలులోంచి పరిశుద్ధాత్ముడు తండ్రి డ్యూటీ. నువ్వు కూడా కాస్త అడుగు ముందుకేస్తే దేవుడు కూడా నీకు బలం ఇస్తాడు. నీకు ఇష్టం లేకపోతే దేవుడు ఏం చేయగలడు? నేను పరిశుద్ధంగా ఉండను, నువ్వు పరిశుద్ధపరిస్తే పరిశుద్ధపరచు, నువ్వే చూసుకో. ఇది సంఘానికి అస్సలు కుదరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరితో పాటు బస్సు ఎక్కిపోతే, టికెట్ తీసుకుని బస్సు ఎక్కిపోతే కాకినాడ చేరుకుపోవచ్చు. అందరితోనూ సంఘంలో కూర్చొని అందరితోనూ నీళ్ళకి వచ్చేస్తే దేవునికి బిడ్డను అయిపోవచ్చు. కానీ చేరే సమయానికి నేను సంఘంలో ఉండాలి, చేరే సమయానికి నేను క్రీస్తులో ఉండాలి, చేరే సమయానికి నేను క్రీస్తు చేత బలపరచబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఉండాలనే తపన కాదు, ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన పట్టుదలతో రావాలి అంటే, ఆలోచన ఒక తపస్సుగా మార్చుకోవాలంటే, ఆలోచన నేను ఒక సమర్పణగా చేసుకొని అదొక పోరాటంగానే స్వీకరించాలంటే, అలా నిర్ణయం తీసుకోవాలంటే ఏముండాలి? దేవుని పట్ల అపారమైన గౌరవం, పూజ్యభావం, ఇన్ అదర్ వర్డ్స్ భయం ఉండాలి. దేవుని పట్ల భయము, అకుంఠిత ప్రేమ హృదయపూర్వకంగా ఉన్నవాడే నేను ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు ఉంటాను, చావనైనా చస్తాను కానీ అంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగున్నా పర్వాలేదంటే, దేవుడు ఎక్కడ చదివే బాబు ఒకసారి రెఫరెన్స్ ఇవ్వు. ఎలాగున్నా పర్వాలేదు దేవుళ్ళలోకి వచ్చాక ఒక రెఫరెన్స్ ఇవ్వు, ఒక్కటి చాలు. పౌలు గారి ద్వారానో, పేతురు గారి ద్వారానో, ఈవెన్ యేసు ప్రభు ద్వారా ప్రభులోకి వచ్చాక, నువ్వు నాలోకి వచ్చాక, వాట్ ఎవర్ యూ లైక్. పగ్గాలు లేవు, ఇంకేమి కళ్ళాలు లేవు,
నీ ఇష్టం అన్నట్టుగా ఒక వచనం చెప్పు, ఒక వచనం చూపించు. మరి లేని దానిని ఉన్నట్టుగా ఎందుకు బోధ చేస్తారు? లేని దాన్ని ఉన్నట్టుగా బోధ చేసి ఎందుకు సంఘాన్ని కళ్ళు లేనివాళ్ళుగా చేస్తారు? ఒకప్పుడు కళ్ళున్నాయి కానీ జ్ఞానం లేదు. ఇహలోక దేవత మన మనోనేత్రాలకు, మనసుకు ఒక చూపు ఉంటుంది, అర్థం చేసుకునే జ్ఞానం. ఆ మనోనేత్రాలకు ఇహలోక దేవత ఏం చేసేసారని చెప్పండి? గురుడితనం కలగజేసి దేవుని యొక్క వెలుగు ఆ గురుడితనాన్ని తొలగించింది, ఆ క్యాట్రాక్ట్స్ తీసేసింది. ఇప్పుడు మనకు దేవుడు ఎవరో, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలో, ఎలా ఉంటే వెళ్ళాలో, మనం ఎలా ఉండాలో అన్నీ అర్థమైంది. అప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళిపోయాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరలా నేత్రాలు తెరవబడి ఆపరేషన్ అయిన తర్వాత వెలుగేంటో, చీకటేంటో, మంచి ఏంటో, చెడేంటో, నీతేంటో, అవినీతి ఏంటో ఇవన్నీ తెలిసిన తర్వాత ఎలాగున్నా పర్వాలేదు అంటే మళ్ళీ ఎవరు కడుతున్నారు నీ కళ్ళకు గంతలు? ఎవరు కలగజేస్తున్నారు నీ కళ్ళకు గుడ్డితనం? ఎలాగున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఆ వైఖరి అపవాది వైఖరి సుమా. ఒక్కోసారి అలాంటి భ్రమలోనికి, అలాంటి ఆకర్షలోనికి మనం జారిపోతుంటాం, చాలా పతనావస్థలకు వెళ్ళిపోతుంటాం. దేవుని మహాకనికరంతో పశ్చాత్తాపపడగా లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ లేఖన ప్రకారం చూస్తే మరలా చెప్తున్నాను, పర్వాలేదు అబ్బాయి ప్రార్థన చేయకపోయినా అని ఒక్క మాట చూపించండి. ఎడతగా ప్రార్థన చేయండి 1, వెలుగుగలి ప్రార్థన చేయండి 2, విసుగుగా ప్రార్థన చేయండి 3, మీరు సోదరులు ప్రవేశింపకుండా నిమిత్తం ప్రార్థన చేయండి 4, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయండి 5, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం కూడా అప్పుడప్పుడు చేయాలి 6. ఇన్ని వచనాలు యేసుప్రభు చెప్తే ప్రార్థన చేయగలదని సూట్ వేసుకుని వచ్చిన పాస్టర్ గారు చెప్పారు. ఆయన అసలు ప్రార్థన చేయరట, కార్యాలు జరిగిపోతున్నాయి. కనుక ప్రార్థన చేయటం ఇష్టం లేని వాళ్ళు ఆ సంఘంలో దూరతారు వెళ్ళి. ఇక్కడే బాగుంది మాకు, ప్రార్థన చేయక్కర్లేదు, ప్రార్థన చేయమని అసలు ప్రార్థన చేయం మా సంఘంలో. వాక్యం చెప్పుకుంటాం, పాటలు పాడుకుంటాం, పదని పోదాం అనుకుంటాం. పార్టీ, క్లబ్బు. అసలు దేవుని సన్నిధి అంటేనే, అసలు దేవుని దగ్గరికి వస్తేనే అడగటానికి నాకు అవసరాలు ఏమీ లేవు, చెప్పుకోవడానికి నాకు ఏ బాధ లేదు, ఏడవటానికి నాకేమీ అస్సలు ఇబ్బంది లేవు. మరి ఏం చేస్తాం? ఆయన సన్నిధికి వచ్చావంటే, ఆయన మందిరానికి వచ్చావంటే, ఆయన గుడికి వచ్చావంటే, ఆయన ఉన్నాడని వచ్చావంటే, ఆయన మాటలు వినటానికి వచ్చావంటే ఏది లేదు అవసరం లేకపోతే ప్రార్థన చేయకుండా పోతావా? ప్రార్థన అంటే అవసరం ఉంటే చేసేదే ప్రార్థన. కానీ కాదు, ప్రార్థనలో మరొక శ్రేష్టమైన మొదటి భాగం ఉంది, కిరీటం. ఆయనను స్తుతించుటకు వచ్చాను, ఆయనను ఘనపరచుటకు వచ్చాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ఎలాగున్నానంటే ఆయనే కారణం. ప్రార్థన అంటే అక్కలు చెప్పుకోవాలి, ప్రార్థన అంటే ఇబ్బందులు చెప్పుకోవాలి, ప్రార్థన అంటే వ్యాధులు ఉన్న వాళ్ళు రావాలి చెప్పుకోవాలి. వ్యాధి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. అలాగే కనుక నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రా చర్చికి, వ్యాధి ఉంటే రా చర్చికి, కష్టాలు ఉంటే రా చర్చికి, ఏదైనా చెప్పుకోవాలంటే రా చర్చికి. కొంతమందికి దేవుడు ఇలాంటి కృప ఇస్తాడేమో, చెప్పుకోవడానికి ఏమీ లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, లోటులు లేవు, అవసరాలు లేవు. అబ్బో ఇంటి నిండా సమృద్ధి సమృద్ధి సమృద్ధి. మరి ఎందుకు వచ్చావంటే రావాలి కాబట్టి దండం పెట్టి పోతా. ప్రార్థన చేసిన పని లేదు. ఎందుకు చేయవు నువ్వు అంటే, నాకు అడగాల్సింది ఏమి లేదు, నాకు అవసరం ఏమీ లేదు, అవసరం ఉంటే అడగమన్నాడైనా, నాకు అవసరం లేదు, ఎందుకు అడుగుతాను? దండం పెట్టిపోతా. దేవుడు అంటాడు, అవసరం ఏమీ లేకుండా నిన్ను ఆ స్థితిలో ఈరోజు ఉంచాడంటే దేవానికి స్తోత్రమని ప్రార్థన చేయవా నువ్వు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అవసరం ఉన్నవాళ్ళే రావాలి సంఘానికి, అనారోగ్యం ఉన్నవాళ్ళే రావాలి సంఘానికి, కష్టాలు ఉన్నవాళ్ళే రావాలి సంఘానికి, దుఃఖంలో ఉన్నవాళ్ళే రావాలి సంఘానికి, మరణం దగ్గరికి పోయేవాళ్ళే రావాలి సంఘానికి. ఇది మతం కాదు, ఇది మతం కాదు. నా సన్నిధి, నా దేవుని మందిరం, నా తండ్రి మందిరం. ఇక్కడ సకల జిల్లా వచ్చి ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన నేను వింటాను, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ మధ్య నేను ఉంటాను, నేను వాళ్ళతో కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని దేవుడు రమ్మంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో మనం ఏం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. సంపూర్ణతను నడిపించే యేసయ్య చేతుల్లోకి నేను వెళ్ళాలి, భయంతో వెళ్ళాలి. ఇది నా వల్ల జరిగేది కాదు, నా ఉపవాసాల వల్ల జరిగేది కాదు, నా తెల్లబట్టల వల్ల జరిగేది కాదు, నా భక్తితో జరిగేది కాదు. ఇన్ని చేసినా సరే ఇవన్నీ కూడా యేసయ్య చేతుల్లో ఉండి చేయాలి. ఇవన్నీ కూడా దేవుని చేతుల్లో ఉండి చెయ్యాలి. ఉపవాసం దేవుని చేతుల్లో లేకుండా చేయటం అంటే, ఆ ఉపవాసం దేవుని చిత్తానుసారంగా చేయటమే దేవుని చేతుల్లో లేకుండా చేయటం.
ఎవరో చెప్పారు పెద్ద ఆయన ఉపవాసం ఎలా చేయొచ్చట, యేసుప్రభు ఒకటి చెప్పాడు ఇలా చేయాలి ఉపవాసం అని. ఎవరో పెద్ద ఆయన చెప్పారట, ఆయనకి యేసుప్రభు చెప్పాడట. ఇక్కడే మనందరికీ ఇది మాట చెప్తాడు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండమని. ఆ పెద్ద ఆయన దేవుడు అర్ధరాత్రి కరబడి కల్లో అలా ఉండకల్లదు ఇలా ఉండాలి అని చెప్తాడట. ఆయన వచ్చి బోధ చేస్తారట. ఈ బైబిల్ తీసేసి పక్క పెట్టేయాలట, ఆయన కొత్త బైబిల్ పట్టుకెళ్ళాలట. వేల సంవత్సరాల నుంచి సంఘాన్ని బ్రతికిస్తూ ఉంది ఇది పుస్తకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. దేవుడు తాను చెప్పిన మాటను పదే పదే చెప్తాడు తప్ప అకస్మాత్తుగా మార్చేయడు. కనుకనే దర్శనాలు, ప్రవచనాలు, దైవజనులు చెప్పేటప్పుడు లేఖనములో ఉందా లేదా అని మనం ఖచ్చితంగా చూడాల్సిందే. కేకలేస్తే అయిపోలేదు, మరేదో హడావుడేస్తే అయిపోలేదు. నా సంఘంలో ఇన్ని వేల మంది ఉన్నారు, నేను చెప్పేది సత్యం అంటే కుదరదు. ఆ సత్యం ఈ సత్యదేవుని కాళ్ళ దగ్గర ఉండాలి. ఆ సత్యం సత్యదేవుని లేఖనాలు ఉండాలి. ఆ సత్యం పరిశుద్ధిని ఊపిరై ఉండాలి. ఈ పుస్తకమంతా తూర్పు అంటే ఆయన చెప్పే బోధ తూర్పు కాదు, ఇది పడమరంటే ఏమైపోవాలి? నేటి దినాల్లో విశ్వాసులు ఆ తీరుగా కానీ ఉంటున్నారా? ఆ తొందరలో కానీ ఉంటున్నారా? హడావుడి చూసి వెళ్తున్నారా? ఆర్భాటం చూసి వెళ్తున్నారా? ఆ అల్లరి చూసి వెళ్తున్నారా? అది సంతోషం అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ఎక్కడికక్కడ రండి 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 రండి. ఈ ఒక వాక్యమేనా? మరొక వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారే బెక్కోలో ప్రసంగం చేశారు అనుకుందాం. కొరింథీ అంటే బెక్కోలు అనుకుందాం. మనమాట సుమా. మళ్ళా తెస్సలోనిక ప్రాంతంలోకి వెళ్ళారు, అక్కడ సంఘాలు కట్టారు, అక్కడ బోధ చేస్తున్నాడు. బెక్కోలో ఒక బోధ చేసి అలా ఒల్లూరు వెళ్ళి మరొక బోధ చేశారు అనుకోండి, నేను అబద్ధ బోధకుడిని అయిపోతాను. తూర్పుగోదావరిలో ఏ బోధ చేశానో పడమర గోదావరిలో కూడా అదే బోధ చేయాలి. కొరింథీ స్థానంలో, కొరింథీ ప్రాంతంలో దేవుణ్ణి అంగీకరించిన వారికి అదిగో బోధ చేశాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి స్తోత్రం కలుగునుగాక. మరి తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘానికి ఏం చెప్పారో ఆయన 4వ అధ్యాయం తీద్దాం. మనకు తెలిసిన వచ్చిన భాగమే సుమ. మొదటి వచనం నుంచి చూద్దాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాయబడిన ఉత్తరం అన్నట్టుగా ప్రారంభంలో ఉంటుంది. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చదవండి, చూడండి. నేను చదువుతుంటాను, మీరు చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. కాగా మీరు ఇలాగున నడుచుకొని విశ్వాసం అంటే నోటి మాటే కాదు, చేతి భజన మాత్రమే కాదు, ఉపవాస వ్రతదీక్షలు మాత్రమే కాదు. విశ్వాసం అంటే నడవడిక, విశ్వాసం అంటే ప్రవర్తన. స్తోత్రం కలుగునుగాక. కాగా మీరు ఎలాగూ నడుచుకొని, దేవుని పిల్లలుగా ఎలాగూ నడుచుకొని, దేవునికి ఎరిగిన వారిగా ఎలా నడుచుకోవాలి అలా నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. పౌలు సమాచారం వచ్చింది పౌలుకి. ఆ సమాచారం ఏంటి? తెస్సలోనికలో దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నారు సంఘమంతా అంటూ ఎవరో సాక్ష్యం చెప్పారు. సమాచారం అందిస్తే అది అంగీకరిస్తున్నాడు. అలాగని మీరు నడుచుకొనుచున్నారు. ఓకే, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకుంటూ ప్రభుని యేసునందు హెచ్చరించుచున్నాను. అఫ్కోర్స్ మీరు అలాగే నడుచుకుంటున్నారు. దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకుంటున్నారు. చాలు, ఇక చాలు. మెయింటైన్ చేయండి, కనీసం మెయింటైన్ చేయండి. అది కాదండి, ఇక్కడ మెయింటైన్ కాదు. మంచిగా మాట వచ్చింది, మంచిగా సమాచారం వచ్చింది, మీరు బాగా నడుచుకుంటున్నారు, దేవుని పిల్లలు తగినట్టుగా మీరు జీవిస్తున్నారట అని చెప్పేసి అయిపోలేదు. తర్వాత ఏం చెప్పండి, ఆ విషయంలో మీరు ఇంకా హెచ్చాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొడుకులమైన తర్వాత, దేవుని కొడుకుల్లాగా ఉండాలి అనుకున్న తర్వాత, నేను దేవుని కొడుకుని అంటే ఎలాగ ఉండాలి? నేను దేవుని కొడుకుని అంటే దేవునిలాగా ఉండాలి. దేవునిలాగా ఉండే ఎలా ఉండాలి? ఒకవేళ పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కానీ నన్ను పోలి నడుచుకున్నానంటే ఉంది వాక్యం. కానీ లేఖనం మరొక చోట ఎలా చెప్తా ఉందంటే దేవుని కొడుకుల్లాగా మనం తయారవ్వాలి.
దేవుడు అలాగా తయారు చేసుకుంటాడు. ఆయన తయారు చేసుకుంటాడు కనుక ఆయన చేత తయారు చేయబడుటకు నేను ఇష్టపడాలి, అంటే ఆయనకు లోబడాలి. ఆయన మాట చొప్పు నేను అడుగులేస్తే ఆయన నన్ను ఒక రూపంలో తీసుకొస్తారు. ఆ రూపానికి దేవుడు పెట్టిన హోదా ఏంటి? కొడుకు, కూతురు. ఒకవేళ ఎలాగా కనీసం చెప్పండి బాబు. ఇక్కడ సినిమా యాక్టర్లు, క్రికెటర్లు ఇలా కొంతమంది ఉంటారు, వాళ్ళకలాగా ఉండాలని తలమునకలైపోతుంటారు చాలామంది. వాళ్ళకలాగా ఉండాలని, వాళ్ళకలా పరిగెత్తాలని. ఇక్కడ దేవుని కొడుకులాగా అంటే కొడుకు అంటే ఎవరిలాగా చెప్పు దేవుడా? దినకన్ గారిలాగా, మొరిసెర్లో గారిలాగా, బ్రెన్హామ్ లాగా, విలియం కేరీ లాగా, ఎలాగ జార్జ్ ముల్లర్ లాగా ఎలా ఉండాలి? దేవుని కొడుకులాగా. వాళ్ళందరూ భక్తులు. దేవుని కొడుకులాగా అంటే దేవుడు అంటాడా? చెప్పమంటారా? మీరు అలాగ ఉంటారా? యా అన్నాం అనుకోండి, యేసులాగా ఉండాలి. యేసులాగా ఉండాలి. యేసులాగా ఉండాలంటే 1 సంవత్సరం డిగ్రీ వచ్చేస్తుందా? యేసులాగా ఉండాలంటే 3 సంవత్సరాల డిగ్రీ వచ్చేస్తుందా? యేసులాగా ఉండాలంటే కనీసం 5 సంవత్సరాల డిగ్రీ వచ్చేస్తుందా? థియాలజీలో యేసులాగా ఉన్నారని నేను ఒక ముద్ర వేసేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు, నౌ దీస్ ఆర్ జస్ట్ లైక్ జీసస్ అని. కానీ ప్రభు అంటారు, దేవుడు అంటారు, యేసులాగా నేను చెక్కటం ప్రారంభిస్తే ఆ పని ఎప్పుడు ముగిస్తానో తెలుసా? యేసు వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు, అప్పుడే నా పని ముగుస్తుంది. అంతవరకు మిమ్మల్ని చెక్కుతూనే ఉంటా, నా కొడుకు రూపంలోకి మిమ్మల్ని మార్చుకుంటూనే ఉంటా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలన, లోకాన్ని కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, మీ ఇష్టాన్ని సంతోషపరచుకోవటం కాదు, మీ పిల్లల్ని సంతోషపరచడం కాదు, మీ శరీరాన్ని సంతోషపరచడం కాదు. మీరు దేవుని పిల్లలైన తర్వాత మీ ఫస్ట్ ప్రయారిటీ దేవుని సంతోషపరచాలి. ఎందుకు సంతోషపరచాలంటే ఆయన దేవుడు కనుక సంతోషపరచాలని కమాండ్ ఇచ్చాడు కనుక, సంతోషపరచకపోతే చంపేస్తాడు కనుక కాదు. ఎందుకు సంతోషపరచాలంటే నా సంతోషం కోసం ఆయన సంతోషాన్ని వదులుకున్నాడు. నా క్షేమం కోసం ఆయన క్షేమంలోకి వచ్చేసాడు. నన్ను బ్రతికించుకోవటం కోసం తను చచ్చిపోయాడు. ఆయన సంతోషపరచొద్దా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే సంతోషం ఉండదమ్మా. దేవుని నమ్ముకుని వాక్యానుసారంగా ఉండాలంటే ఈ సరదా ఉండదు, ఆ సరదా ఉండదు, ఈ డెవలప్మెంట్ ఉండదు, ఇక్కడ ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇది కట్టుకోకూడదు, అలాగ ఉండకూడదు, అంత రిస్ట్రిక్షన్స్ అమ్మా. యేసు నమ్ముకోవటం వాళ్ళతో ఒరిగేది ఏమీ లేదంటూ కొంతమంది విశ్వాసం నమ్ముకున్న తర్వాత కూడా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ దద్దోజనాలు ఉన్నాయి, ఇక్కడ చిక్కుడుకాయ కూరలు ఉన్నాయి, అరణ్యంలో తీసుకొచ్చి పడేసాడు ఇక్కడ యేసయ్య. అదొద్దు ఇదొద్దు అంటూ చెప్పేసి అక్కడ ఎంత సరదాగా ఉంది, అక్కడే బాగున్నాము అంటే ఈరోజు విశ్వాసాలు అనుకుంటున్నారంటే వాళ్ళు నిజముగా ప్రయాణంలో ఉన్నారు, కానీ వాళ్ళ మనసు ప్రయాణంలో లేదు. వాళ్ళ పాదాలైతే లోతుబారిలాగా క్షేమకరమైన పర్వతం మీద పోతున్నాయి, కానీ మనసు వెనక్కి లాగుతూ ఉంది. ఏమైంది? లోతుబారి వెనక్కి చూసింది. ఎప్పటికప్పుడు వ్యక్తులు జారిపోతారు. నడక ముందుకి మనసు వెనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, శరీరాన్ని కంట్రోల్ చేసేదే మనసు. బలవంతంగా బండగా నిష్టగా నేను నడకను పాదాలు కంట్రోల్ పెట్టుకుని వెళ్ళినా మనసు స్వాధీనం లేకపోతే మనసు ఎప్పటికప్పుడు శరీరాన్ని పడగొడుతుంది, అంతే. స్తోత్రం కలుగునుగాక. అక్కడితో అయిపోయిందా? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని మిమ్మల్ని వేడుకొని ప్రభునందు లేదా ప్రభు అయిన యేసునందు హెచ్చరిస్తున్నాను. 3వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవునికి ఇష్టము. మీలో ప్రతివాడు దేవునిని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును తన శరీరమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి దేవుని పిల్లలు. అది దేవుని చిత్తం. స్తోత్రం కలుగునుగా. కాపాడేవాడు దేవుడు. కాపాడబడేవాళ్ళు కూడా నేను ఎలా కాచుకోవాలనే కూడా వీళ్ళకు ఉండాలట. కాచేవాడు ఆయనైనా నేను ఎలా కాచుకోవాలనే ధ్యాస కూడా
దేవుని పిల్లలకు ఉండాలట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇంత స్పష్టంగా ప్రైమరీ స్కూల్లో పిల్లలకు ఏబిసిడీలు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు లేఖనాలను కూర్చోబెట్టి చెప్తూ ఉంటే, మీరు నేను అని కాదు, ఎవరైనా సరే మనసు పెట్టి ఇష్టపూర్వం కూర్చుంటే ఎంతగా చక్కగా బోధిస్తాడు. ఎందుకంటే యేసు ఆ రోజు మంచి బోధకుడే, ఈరోజు మంచి బోధకుడే, ఎప్పటికీ మంచి బోధకుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ఏం బోధిస్తాడు కానీ ఒక్కటి అర్థం కాలేదమ్మా, ఒక్కటి బుర్రలోకి వెళ్ళలేదమ్మా, కన్ఫ్యూజన్, తలపోటు అనుకో. అలాంటి యేసు బోధుడు అంటే గ్రామాలన్నీ ఎందుకు పోయే యేసు వెనక? ఈయన బోధ మామూలుగా లేదు. ఎందుకు పోయారు? పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఒక రోజైతే 3 రోజులు భోజనం కూడా లేకుండా కూర్చున్నారు యేసే దగ్గర. అర్థం కాకపోతే తలపోటు వచ్చేస్తే ఆయన బోధ చేశాడు అక్కడ. 3 రోజులు నా దగ్గర ఉండిపోయారు. నేను అనేక సంగతులు దేవుని రాజ్యం చెప్తున్నాను, ఒక్కడు కూడా కదలలేదు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, సమస్యలు పోతారు, ఏదైనా భోజనాలు పెట్టండి అంటాడు యేసయ్య. యేసయ్య బోధ చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. యేసయ్య బోధ జ్ఞానులు కూడా ఒకసారి అర్థం కానట్టు ఉంటుంది, కానీ మనసు పెడితే సులువుగా అర్థమవుతుంది. యేసును చూడాలని, యేసు చేసే కార్యాలను చూడాలని, యేసు పెట్టే చేపల రొట్టెలు తినాలని ఒకవేళ జనం వెళ్ళినా వాళ్ళు చెప్పిన మాట ఇటువంటి బోధో ఇది. చక్కగా బోధిస్తున్నాడు. ఎంత చక్కగానో అర్థమైపోతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మర్మాలు బయలుపరచవయ్యా అంటూ మన ఉపవాసం ప్రార్థన చేస్తే మర్మాలు నన్ను బ్రతికిస్తాయేమో, కానీ అది ఎదుటివాడికి మర్మంగా ఉంటే వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. అసలు మర్మములో ఉండే దేవుడే బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కంటికి కనపడినటువంటి దేవుడే అందరికీ, యేసు రూపంలో అందరికీ కనిపెట్టి నేను ఎలాగుంటానంటే యేసును చూపించి మరీ చెప్పాడు తండ్రి. కనుక మర్మాలు చెప్పేవారు తప్పనను, దేవుడు మర్మంగా మాట్లాడతాడు అని కూడా లేఖనాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎదుటివాడు బ్రతకటానికి ఆ మర్మం ఆ మనిషికి ఆయువు పట్టయిపోవాలి. ఆ మనిషికి ఆ మర్మం అర్థం కాకపోతే, ఆ మనిషికి ఆ వాక్యం అర్థం కాకపోతే ఎలా నమ్ముతాడు? నమ్మకుండా ఎలా రక్షణ వస్తుంది? నమ్మకుండా ఎలా విశ్వాసం వస్తుంది? ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాడు. వాక్ అంటే ఏమిటి? మెళ్ళో కాగితం కట్టుకున్నాడా? మెళ్ళో వాగ్దానం కట్టుకున్నాడా? చేతి మీద వాగ్దానం పచ్చబొట్టు పడిపించుకున్నాడా? వాక్యం, ఆ వాక్యంలో దేవుని ఇష్టం ఏంటో చెప్పబడింది, దేవుని మనసు ఏంటో చెప్పబడింది. దేవుని మనసు ఈయన అర్థం చేసుకున్నాడు. ఆహా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మాడు, స్వస్థత పొందాడు. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థం కాలేదు వాక్యం అంటే, చాలామందికి అర్థమయ్యే వాక్యం నీకెందుకు అర్థం కాదని పరిశుద్ధాత్మ అడిగితే నా సమాధానం ఏంటి? ఏదో వెళ్తున్నాం కానీ గ్రూప్ కూర్చొని మాట్లాడుకుంటారు కొన్ని సంఘాల్లో, ఏదో వెళ్తున్నాం కానీ ఒక్కటి అర్థం కాదు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే అర్థం కాకపోయినా బొమ్మలాగా వెళ్ళి వచ్చేస్తున్నారు అంతే. ఇవన్నీ మనకు అర్థం చేసుకోవటం లేదు కనుక ప్రభు చెప్తారు, అర్థం కాకపోతే మళ్ళీ అదే మాట చదువు, నేను నీకు బోధిస్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను బోధలు విన్నాను, నేను ప్రసంగాలు విన్నాను. ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను వచ్చానంటే గొప్పని కాదు. చాలాసార్లు నాకు అర్థం కాలేదు, చిన్న పిల్లడు చెప్పినా సరే అర్థం కాలేదు. మళ్ళీ పుస్తకం తీసి కూర్చుంటే అందులోంచి నాకు అర్థమయ్యేలాగా మాట్లాడారు ప్రభు. కనుకనే చాలామంది లేఖనాలు చదివిన తర్వాత విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఎందుకు దైవజనం మళ్ళీ ఒకసారి ఆ ప్రసంగం వినండి, ఒకసారి చదవండి, ఆ పాయింట్స్ ఒకసారి చదువుకోండి, పొద్దుట ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ తీయండి పేజీలు, అలా తీసి మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అలా కిందకి వెళ్ళండి. ఇంకా 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 నెమరేసేలా చేసేస్తాడు ఆయన. చాలామంది వింటారు, అంతే మూలపడేస్తాం. మూలపడేయటం కోసం కాదు, మనం మూలన పడకుండా ఉండటానికి, ఘనతలోకి మమ్మల్ని తీసుకెళ్ళటానికి వాక్యం మాట్లాడతాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను వాక్యాన్ని మూలబడేస్తే మనం మూలన పడిపోతాము. వాక్యం దేవుడిని మూల పెట్టేస్తే మనం మూలన పడిపోతాము. వాక్యాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చి వాక్యాన్ని ఘనపరిస్తే వాక్యం మనల్ని ఘనపరుస్తుంది. ఇదే దేవుని చిత్తం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొరింథీ సంఘానికి మంచి జ్ఞానంతో ఉన్న పౌలు గారు రాశారు. తెస్సలోనిక సంఘానికి మంచి జ్ఞానంతో ఉన్న పౌలు గారు రాశారు. మరి చేపలు పట్టేవాడు, చేపలు పట్టడం తప్ప ఏం తెలదు. 3.5 సంవత్సరాలు డిగ్రీ చేశాడు. యేసు ప్రభు కూడా ఉండి బోధ విన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందాడు. ఆ తర్వాత చాలా అర్థం చేసుకున్నాడు. చేపలు పట్టే పేతురు ఏమంటున్నాడు? పౌలు గారిది ఒక బోధ, పేతురు గారిది మరొక బోధ.
యోహాను గారిది మరొక బోధ. ఆ 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవుని స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు, బండ, సీమోను అన్న లేఖన గుర్తున్నాయి కదా. ప్రతిదానికి తొందర. నీకోసం ప్రాణం పెడతాను అన్నాడు. యేసుప్రభు చెప్పారు, నన్ను ఎరుగనని కోడి కూయకముందు 3 సార్లు చెప్తామని పేతురుతో మాట్లాడారు. అలాగున చాలా దుందుడుకుగా ఉండేవాడు చాలా విషయాలు. ఒక్కోసారి ఆశీర్వాదం పొందేవాడు, చాలా సందర్భాలు అడుగులు ముందుకేసి తర్వాత భయపడి మునిగిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. అయినా పేతురు గారు చేపలు పట్టేవాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడో చూడండి. పేతురు అయితే అలా ప్రసంగం చేశాడు. పేతురు మరొక ప్రసంగం. పేతురు సంస్థ వేరు, పౌలు గారి సంస్థ వేరు, యోహాను గారి సంస్థ వేరు అనుకుందాం. ఉన్నాయి కదా, డెక్కోలని 3 సంస్థలు ఉంటాయి మనలో మనమాట. ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క సంఘం. మేము ఆ సంస్థకు చెందిన వాళ్ళం, మేము ఆ సంస్థకు చెందిన వాళ్ళం. మా సీనియర్, మా డైరెక్టర్ గారు ఆయన, మా ఫౌండర్ ఆయన. మీ సంస్థకు చెందిన వాళ్ళు కాదు, మా సంస్థ ఇది. మరి పౌలు గారి సంస్థ ఏంటో, పేతురు గారి సంస్థ ఏంటో, యోహాను గారి సంస్థ ఏంటో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే 3 ప్రసంగాలు ఒకటే అవ్వాలి, 3 మాట్లాడే సత్యాలు ఒకటే అవ్వాలి, 3 చేసే బోధ ఒకటే అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి, పారాగ్రాఫ్ ప్రారంభం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి. మనసులో ఏముండాలి? బుద్ధి. చాలామందికి మనసు ఉంటుంది కానీ బుద్ధి ఉండకపోతే ప్రమాదం. చాలామందికి హృదయం ఉంటుంది కానీ జ్ఞానం, బుద్ధి, తెలివి లేకపోతే ప్రమాదం. అంటే ఇల్లంతా కట్టుకుని దీపం లేకపోతే ఏంటి ప్రయోజనం అన్నట్టు. మనస్సుని నడుము కట్టుకొని, వంకర బుద్ధి కాదు, నిబ్బరమైన నిలువరమైన బుద్ధి కలవారై. పేతురు గారి ప్రసంగం చూడండి ఎలాగుందో. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఇంకా ప్రత్యక్షం కాలేదు, ప్రత్యక్షం అవుతాడు. యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతాడు. మీకు తేబడు కృప విషయమై. అంతకుముందు కృప తెచ్చాడు, కృప ద్వారా నువ్వు రక్షణ పొందావు. ఆ తర్వాత కృప వెంబడి కృపతో నిన్ను దేవుడు కాచుకుంటా వచ్చాడు. ఆ తర్వాత నిన్ను మహిమలో తీసుకెళ్ళడానికి ప్రభు వస్తాడు. అది ఫైనల్ కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అదే కదా, మీకు తేబడు కృప విషయమై రక్షణ పొందిన కృప, రక్షణలో ఎదుగుటకు సహాయం చేసిన కృప, చివరికి యేసు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన కలుసుకునే కృప. తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అంటే మీ చూపులు ఎప్పుడు కూడా రాబోతున్నాడు ఎదురు చూసేవారిగా ఉండాలి. వేచి చూసే, చప్పుడైతే చాలు పోస్ట్ మ్యాన్ వచ్చాడేమో, చప్పుడైతే చాలు వచ్చేసాడేమో, చప్పుడైతే చాలు తలుపు తీసి ఆ వీధి మొదటికెళ్ళి చూసేవారు. ఇరుగు పొరుగు వారికి అర్థమైపోతుంది, ఎవరన్నా వస్తారా ఏంటి, మాటికి తలుపు తీస్తారు, ఇలా చూస్తారు, అలా చూస్తారు, ఏంటి వీధిలోకి వెళ్ళి అలా చూసి వస్తారు. ఉదాహరణ చెప్తున్నాను సుమా. నిరీక్షణ కలిగిన వారు ఎన్ని పనులు చేసుకున్నా మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొలం పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, మరొక చోటన్నా శరీరం పని చేసుకుంటూ పోతున్నా, బాధ్యతలు చక్కపెట్టుకుంటూ పోతున్నా, ఆ బాధ్యతల ద్వారా సంపాదించుకుంటూ పిల్లలను పోషించుకుంటూ పోతున్నా, మనసు, ఆత్మ, హృదయం ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. కాగా మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఈ నిరీక్షణ కలిగి ఉండే సమయంలో ఏం మర్చిపోకూడదు. 14 వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. ఇందాక పౌలు గారు రెఫరెన్స్ ఇచ్చారు పాత నిబంధనలో. మోషే గారి ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఆదేశించాడు. అది పౌలు గారు అక్కడ చెప్పారు. ఇలాగన్నారు, దేవుడు ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, దేవుడు మీ దేవుడు అంటూ. ఇక్కడ పేతురు గారి ప్రసంగం కూడా అంతే, మీరు పరిశుద్ధంగా ఉండండి. యోహాను గారి ప్రసంగం కూడా అంతే, మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరు అపొస్తలుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళండి, 12 మంది అపొస్తలులు, ఈ అపొస్తలులు రాశాడు, పేతురు రాశాడు, యూదా, తిమోతి, పత్రికలన్నీ చదవండి. పరిశుద్ధత హైలైట్. అంటే ఇండైరెక్ట్గా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మరి బోధకులు వచ్చి అసలు పరిశుద్ధత గురించి మాట్లాడరు.
పేతురు గారి ప్రసంగం అదే, పౌలు గారి ప్రసంగం అదే, యోహాను గారి ప్రసంగం అదే, యాకోబు గారి ప్రసంగం అదే. వాళ్ళ ప్రసంగాలన్నీ కూడా దేవుని పట్ల భయం కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, మీ ఘటాన్ని కాపాడుకోండి, దేవుడు కాపాడుతాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఏం భయపడాల్సిన పని లేదు. మీ మనసును శుద్ధి చేసుకోండి, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి. దేవుడు కూడా మిమ్మల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చేతులకు వెళ్ళండి, ప్రార్థనలో ఉండండి. ఎవరు చెప్పినా ఏ బోధ. ఈ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరిశుద్ధంగా ఉండమని ఒకళ్ళు అసలు పరిశుద్ధ గురించి మాట్లాడరు, పాపం గురించి జాగ్రత్తగా ఉండని ఒకళ్ళు అసలు పాపం గురించి ఒకడు మాట్లాడు, ఏసు వచ్చేస్తున్నాడని ఒకళ్ళు, ఏసు రాసి వచ్చే పని లేదు ఎప్పుడో వచ్చేసాడని ఒకళ్ళు. నేను అంటున్నాను అందరూ యేసులో ఉన్నారు కానీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. సంస్థల ద్వారా దేవుని సేవ విస్తరిస్తుంది అనుకుంటున్నాం, మంచిదే, ఒక కోణంలో మంచిదే. ఏమండి, ఒక చోట నిప్పు అక్కడే కాలుతా ఉంది. ఎవరో అల్లరి మొక్కలు వచ్చి ఆ నిప్పును ఇలా ఇసిరేస్తే 10 మూలల్లోకి వెళ్ళి పడింది ఆ కట్టే. అమ్మ వదిలింది పీడనుకున్నారు ఆ నిప్పుని ఇలా విసిరేసి. ఈ నిప్పు విసిరేస్తే ఆరిపోయేది కాదు, ఎక్కడ పడినా ఎంత చిన్నగా పడినా అక్కడ నిప్పు పెడుతుంది. అది స్తోత్రం కలుగునుగాక. సంఘం చెదిరిపోతుంది అమ్మయ్య అనుకోవచ్చు కొంతమంది ఛాందసవాదులు. సంఘం ఎంత చెదిరిపోతే అంత సువార్త విస్తరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, దేవుని టార్గెట్ అది, దేవుని పాలసీ అది, దేవుని సిద్ధాంతమే అది. ఏం కంగారు పడకండి. శ్రమల, అవమానాల, హింసల, అఫ్కోర్స్ భయము, బాధ, దిగులు, నష్టం, కష్టం, చచ్చిపోవాలనిపించవచ్చు. ఇదేం విశ్వాసరా బాబు అనుకోవచ్చు, ఇదేం ప్రభు యొక్క విశ్వాసం అనుకోవచ్చు. కానీ సత్యం తెలిసిన వాడు హుషారుగా ఉంటాడు. నువ్వు ఎంత కొడతావో అంతగా డబుల్ నేను పైకి లేస్తా. ఎంతగా నువ్వు కాళ్ళతో ఛిద్రం నలుమూలకి తరివేస్తాం మిమ్మల్ని అంటారు. మేము వెళ్ళిన చోటల్లా ప్రేమ మంట పెడతాం, పరిశుద్ధత మంట పెడతాం, యేసయ్య మంట పెడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఒకరోజు ఎవరో అన్నారట, ఆయన పేరు జవహర్లాల్ నెహ్రూ అట. ఎప్పుడు ఒకరోజు ఇలాంటి ఈ దినాల్లో ఉన్నదే ఆ రోజు కూడా వచ్చింది ఒక హడావిడి. పార్లమెంటులో ఎవరో చెప్పారు, వస్తే నెహ్రూ గారు ఇలాగ అన్నారని ఎక్కడో చదివాను, ఎంతవరకు మీడియా నిజమో తెలియదు. క్రైస్తవులను ముట్టుకోకండి అంటే అంటరాని వారని కాదు, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు. లేపారంటే మనల్ని బ్రతకనేవారు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంత పవర్ ఉంది వాళ్ళలో. దేవునికి స్తోత్రం. సో పౌలు గారి బోధది, పేతురు గారి బోధది లేదు. కాస్త ముందుకు వెళ్దామా? దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, కొంతమంది అవిధేయులుగా ఉంటున్నారు దేవుని పిల్లలు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానోపదేశంలో మీకుండిన కోరికలు, ఆశలను అనుసరించి అప్పుడు ప్రవర్తించారు. ఇప్పుడు అలా ప్రవర్తించొద్దు. అంటే శాంక్టిఫికేషను, రక్షణలో ఎదగటం అంటే చెప్పండి, ప్రవర్తనను సరి చేసుకుంటూ ఉండాలి, నడవడికను సరి చేసుకుంటూ ఉండాలి, మాట తీరును సరి చేసుకుంటూ ఉండాలి. దేవునికి ఇష్టం కానీ అలవాట్లను వదిలేయాలి, దేవునికి ఇష్టమైన అలవాట్లను చేసుకోవాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకాస్త ముందుకి, అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు. ఇది ఆధ్యాత్మికంగానా, ఆఫీసులోనా, వ్యవసాయంలోనా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ చోట ఎవరి దగ్గర ఉన్నా సరే మీ లైఫ్ ఎలా ఉండాలి చెప్పండి? సువాసన వెదజల్లాలి. సంపెంగ ఎక్కడున్నా సరే సంపెంగ వాసనే, పరిశుద్ధులు ఎక్కడున్నా సరే పరిశుద్ధ వాసనే. దేవుని మనకి స్తోత్రం. ఎవరు అవసరం ఉందనుకుంటాను చూడండి, వెళ్ళండి. మంచినీళ్ళు కావాలి, ఏం కావాలి చూడండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, మరి సంస్థలు ఎందుకు ఎలా విడివిడిగా ఉంటున్నాయో? ఇక్కడ బాగుంటుంది, అస్సలు రిస్ట్రిక్షన్స్ ఉండవు ఈ సంఘంలో. ఇక్కడ అమ్మో చాలా ఖచ్చితంగా ఉండాలి అంటారు. ఆ సంఘం చాలా కష్టంగా ఎదుగుతూ ఉంటుంది, ఇలా కొంచెం. ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, ఏం తిన్నా పర్లేదు, ఎలా ఎగిరినా పర్వాలేదు, ఆ నోటితో చెప్పరు కానీ ఆ తీరు అలాగా ఉంటుంది. కనుక వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉంటారు. ఆ సంఘం బాగా విస్తరిస్తుంది. ఇది కూడా ప్రమాదం.
యేసు ప్రభు దినదినము నూతనాత్మ జత చేస్తూ ఉంటే సంఘం అంతకంతకు విస్తరించిందట. ఒకవేళ నా సంఘం కూడా అలాగని తండ్రి అయిన దేవుడు సంఘాన్ని నూతనాత్మతో జతపరుస్తూ ఉంటే ఈ సంఘం కూడా విస్తరిస్తూ ఉంటే హైదరాబాద్లో ఆ సంఘం ఎక్కడా, విశాఖపట్నం ఈ సంఘం ఎక్కడా, రేపు నేను డబల్ అవుతాను అంటే అనొచ్చేమో. కానీ అపొస్తలుల కాలంలో సంఘం అలా విస్తరిస్తున్నా ఊకదంపుడు ప్రసంగంతో కాదు, ఈలలు చప్పట్లు దొర్లటాలు కాదు. సంఘంలోకి చేరే వారందరూ కూడా భయభక్తులతో ఉండటం మొదలుపెట్టారు. అసలు ఏ సంఘానికి దేవుడు జత చేశాడట, ఏ సంఘంలో భయము భక్తి దేవుని పట్ల ప్రేమ అకుంఠిత భావం ఉంటుందో ఆ సంఘానికి దేవుడు జత చేస్తాడు పిల్లల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేనికి జత చేశారు? ద్రాక్ష తీగలు లేదా అడవిలో ఉన్న చేదు ద్రాక్ష తీగలను వ్యవసాయదారుడు దేనికి జత చేశాడు? ఎక్కడుందన్నమాట? యోహాను సువార్తలో ఉంది కదా మాట, 15వ అధ్యాయంలో ఉంది కదా మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ జత చేశాడు చెప్పండి? ఈ పుచ్చును తీసుకెళ్ళి మరొక కొంచెం మంచి పుచ్చు జత చేశాడా? ఈ మంచి పుచ్చు వీటికన్నా పర్వాలేదు ఇంకొంచెం బెస్ట్ పుచ్చు అని దానికి జత చేశాడా? నో వే. ద్రాక్ష వల్లంటేనే యేసు, ఏసు అంటేనే విధేయత, ఏసు అంటేనే పరిశుద్ధత, ఏసు అంటేనే దేవుడు అంటే తండ్రి అంటే ఎంత ఇష్టమో ఆ ద్రాక్షవల్లికి ఈ తీగనంటు కట్టాడట. నేను వెళ్ళే సంఘం, నేనున్న సంఘం, నేను అంటుకట్టబడిన సంఘం, దేవుడు అంటుకట్టాడంటే నేను సరైన చోటుకు వచ్చాను అన్నట్టుగా ఆ సంఘం పవిత్రత, పరిశుద్ధత, భయభక్తులు, ప్రేమ, యథాయిత. ఒకరోజు అన్ని పొందిన సంఘం కాదు, ఆ సంఘం పోట్లాడుతూ ప్రయాసపడుతూ వాళ్ళ బోధదే, వాళ్ళ పరుగదే, వాళ్ళ ఉత్సాహం అదే, వాళ్ళ ప్రార్థన అదే, వాళ్ళ ఉపవాసాలవే. ఆ సంఘం అలాగ దేవుని భయంలో పెరుగుతుంది కనుక నేను ఆ సంఘానికి అంటుకట్టబడితే నేను కూడా దేవుని భయం కలిగిన వాడిని అవుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక సంఖ్య చూసి కానీ, అందం చూసి కానీ, హడావుడి చూసి కానీ వెళ్తే వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ద్రాక్షవల్లికి దేవుడు తీగలను అంటగట్టాడు. సంఘం అంటే యేసుప్రభు సంఘం, క్రీస్తు సంఘం. సంస్థల దాకా పోకండి. క్రీస్తు ద్రాక్షవల్లి అంటేనే పరిశుద్ధత, ద్రాక్షవల్లి అంటేనే ప్రేమ, ద్రాక్షవల్లి అంటేనే సమాధానం, శాంతి, ద్రాక్షవల్లి అంటేనే పాపము లేని స్థితి, ద్రాక్షవల్లి అంటేనే ప్రతిదానికి నీ చిత్తం తండ్రి అనేటటువంటి తీరు ద్రాక్షవల్లి. ఏసుకు అంటుకట్టాడు, ఏసుకు అంటుకట్టాడు, ఏసుకు అంటుకట్టాడు, ఏసుకు అంటుకట్టాడు. నాయన ఎలాగున్నా పర్లేదు. ఏసుకు ఎందుకు కట్టుకున్నాడంటే నువ్వు ఎలాగున్నా పర్వాలేదని బోధాపు, నువ్వు ఏసులకు తయారవ్వాలని, ఏసులో నుంచి నీలోనికి శక్తి రావాలని నేను ఏసుకు అంటుకట్టాడు. చెప్పమనండి, ఎలాగున్నా పర్వాలేదని చెప్పమని. నువ్వు ఏసులకు వచ్చేసావు కదా, అంటు కట్టేసావు కదా. ఎండిపోయిన తీగ అంటుకట్టబడింది. ఆ తీగలోకి ఏం రావాలి? యేసు తత్వం రావాలి, యేసు పసురు రావాలి, యేసు పరిశుద్ధత రావాలి, యేసు జీవం రావాలి, యేసు ప్రేమ రావాలి. అప్పుడు ఈ తీగ కూడా మంచి ఫలాలు ఇస్తుంది. యేసులోకి వచ్చేసిన యేసులోకి అయ్యానంటే వాక్యం చెప్తుంది యేసులో ఎన్ని ఫలాలు ఉన్నాయో. ఈ తీగ కూడా యేసులోకి తీసుకొచ్చి తన్నట్టు కట్టాడు. ఏం కావాలని? అందంగా ఉండాలని కాదు. ఈ తీగ అంటగట్టపోతే యేసు బోసిపోయినట్టు ఉంటాడని తీగలతో యేసుకేమి అలంకరణ చేయలేదు. అయినా మంచి ఉద్యానవనంలో తీగలు తెచ్చి అంటగడితే యేసు అందంగా కనిపిస్తాడు. కానీ యేసు అందంగా ఉండాలని కాదు, ఎండిపోయిన చేదు పనికి మాలిన అడవిలో తీగను తీసుకొచ్చి ఇందులో కట్టానంటే ఈ తీగ యేసులాగా తయారవుతుంది. యేసులాగంటే మంచి ఫలములు ఇస్తుంది. ఫలింపని ప్రతి తీగ కూడా ఒకరోజు తీసి పారబెట్టడం జరుగుతుంది. ఈరోజు సంఘంలో 3,000, 30,000, 40,000, 1,00,000 ఏమో, కానీ ఫలములు ఉండాలి.